నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. గత 2-3 సంవత్సరాలుగా శంబాల నగరం గురించి విపరీతమైన క్రేజ్ అందుకుంది. యూట్యూబ్లో ఎక్కడ శంబాల నగరం గురించి వీడియో పెట్టినా దానికి లక్షల్లో వ్యూస్ తీసుకొచ్చే ప్రయత్నము. అంటే శంబాల ఇక్కడుంది, అక్కడుంది, కలికి అక్కడ పుడతాడు అని చెప్పి ఒక వార్త యూట్యూబ్ సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొట్టడం అయితే జరిగింది. బట్ శంబాల గురించి ఎవరికి తోచింది వాళ్ళైతే చెప్పేస్తూ ఉన్నారు. అండ్ ఈ మధ్య కాలంలో వచ్చిన కల్కి సినిమా తర్వాత ఇక విపరీతమైన క్రేజ్. అసలు ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే శంబాల నగరమే మిస్టికల్గా ఉంటుంది కాబట్టి అనే పరిస్థితికి వచ్చింది. అయితే దీంట్లో వచ్చిన సమస్య ఏంటంటే అసలు మొన్నటి వరకు లేని శంబాల నగరం ఇప్పుడు సడన్గా ట్రెండింగ్ అవ్వడం ఎందుకు? అండ్ ఆ శంబాల నగరం గురించి రకరకాలుగా ఉపన్యాసాలు ఇవ్వడం ఎందుకు? కొంతమంది అసలు ఎవరు వెళ్ళలేరు అంటారు. ఒకవేళ అలా అంటే ఇంకొంతమంది అయితే నేను వెళ్ళొచ్చాను, అక్కడ భోజనాలు కూడా పెట్టారు, తినొచ్చాము, తాంబూలం వేసుకొని వచ్చాము అన్నట్టుగా మాట్లాడే రకం ఇంకొకళ్ళు ఏమో శంబాలకు డైరెక్టు GPS సిస్టమ్ అడ్రస్ కూడా చెప్పేస్తూ ఉన్నారు, ఇగో ఫలానా ఇక్కడ ఉంది అని చెప్పి. బట్ టెక్నికల్గా ఆలోచించినప్పుడు అసలు శంబాల నగరం అనేది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అది నిజంగానే మానవ శరీరంతో మనం వెళ్ళే పరిస్థితులు ఉంటాయా? లాటిట్యూడ్స్ ఏంటి, లాంగిట్యూడ్స్ ఏంటి? నిజంగా నగరం అన్నప్పుడు అది భూమి మీద ఎక్కడో చోట ఉండాలి కదా. సో అలా ఉన్న ప్రదేశం అది ఎక్కడ, దాన్ని ఏ రకంగా మనం చూడగలుగుతాము భవిష్యత్తులో? అండ్ కల్కి అక్కడ జన్మ తీసుకుంటున్నాడు అంటే కల్కి ఏ తరుణంలో తీసుకుంటాడు, ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి, అండ్ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అతను తీసుకునే ఆ జన్మ ఏదైతే ఉందో నెక్స్ట్ అవతారంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రపంచం రూపురేఖలే మారబోతున్నాయనేది మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇక కలికి వచ్చే టైంకి అసలు ప్రపంచం ఎలా ఉంటుంది? ఇప్పుడున్న దృష్టితో మనం చూస్తే మాత్రం కుదరదు. అద్భుతమైన దృష్టి ఉండాలి, దృష్టి కోణం కూడా ఉండాలి, దానికి సంబంధించి ఖచ్చితమైన శాస్త్ర పరిజ్ఞానం కూడా ఉండాలి. సో ఈ శాస్త్ర పరిజ్ఞానం అనే విషయంలోనే మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్, డాక్టర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి చాలా టెక్నికల్గా ఈ అంశం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం రఘునందన్ గారు. సార్, చాలామంది ఈ కల్కి సినిమా వచ్చిన తర్వాత అసలు శంబాల గురించి విపరీతమైన క్రేజ్ తీసుకుంటున్నారు. నా బాధ ఏంటంటే ఓకే, శంబాల నగరం ఒక మిస్టికల్గా మనం మాట్లాడుకుంటున్నాం, దట్ ఈస్ గుడ్, మనం ఎంజాయ్ చేయొచ్చు దాన్ని. బట్ ఫ్యాక్ట్ ఉండాలి దాంట్లో. అంటే ఏమిటి అది, శాస్త్రం ఏం చెప్పింది, నిజంగానే నెక్స్ట్ అవతారం ఎట్లా ఉండబోతోంది, పరిస్థితి ఎలా ఉండబోతాయి అనేది శాస్త్రంలో చెప్పినట్టుగా, అండ్ ఈరోజు మన జాగ్రఫీలో ఎలా ఉంటుంది, ఇవి కొంచెం కంపేర్ చేస్తే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీ దగ్గర ఆ డీటెయిల్స్ తీసుకుందాం. ఏమిటి అసలు ఆ శంబాల నగరం ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుంది, దాన్ని మనం ఏ దృష్టికోణంతో ఆలోచించాలి ముఖ్యంగా అనే విషయంలో. డెఫినెట్గా మనకి శంబాల నగరము ఈ యొక్క కల్కి సినిమాతో మనకి ప్రచారమైంది. కల్కి భగవానుడు విష్ణుమూర్తి యొక్క ఆఖరి అవతారం కలియుగంలో. అప్పుడున్నటువంటి ఇప్పుడు మనకి వైవస్వత మన్వంతరం జరుగుతుంది. ఆ వైవస్వత మనువు ఎలా పుడతాడంటే విష్ణు యాస అనేటటువంటి బ్రాహ్మణుగా పుడతాడు. ఆయన భార్య అయినటువంటి శతరూప సుమతి అని పుడుతుంది. వీళ్ళిద్దరికీ పుట్టేటటువంటి వాడే కల్కి. ఎక్కడ పుడతాడు అని చెప్పబడి ఉందంటే శంబాల నగరంలో పుడతారు అన్నారు. శంబాల నగరము మనుషులకి వెళ్ళడానికి దుర్భేద్యముగా చెబుతూనే ఇప్పుడున్నటువంటి వీడియోస్లో మేము సూక్ష్మ శరీరంతో వెళ్ళాము అని చెప్తున్నారు. అయితే ఈ యొక్క శాస్త్రంలో మన ఎక్కడుందంటే కలియుగ భవిష్యోత్తర పురాణంలో దీని ప్రస్తావన వచ్చింది, గర్గ సంహితలో వచ్చింది, భాగవతంలో వచ్చింది, ఈ విధంగా విష్ణు పురాణంలో కూడా ఉంది. కాబట్టి శాస్త్రపరంగా మాత్రము ఖచ్చితంగా ఈ యొక్క కల్కి అవతారం పుట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే. అయితే గత కాలం వరకు కూడా ఇంతవరకు కూడా ఎక్కడో ఇమాజినేటివ్గా ఒక హిమాలయ పర్వతాల దాటి, హిమాలయ పర్వతాలు కూడా అంటలా, పోనీ ప్రిసైజ్గా ఫలానా స్పాట్ అని చెప్పాలి, మీరు అన్నట్టుగా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చెప్పాలి. సో అక్కడ ఉండొచ్చు అని ఊహాగానాలతో చెబుతూనే మేము అక్కడికి వెళ్ళాము, శివపార్వతులు మాకు భోజనాలు పెట్టారు, ఇట్లా మేము ట్రావెల్ చేసి వచ్చాము, అది ఇది అని చెప్తున్నారు. తప్పేం లేదు. అయితే ఇది 4th డైమెన్షన్లో చూసేటటువంటి గ్రామం ఇది. అంటే విత్ నేకెడ్ ఐ కనబడదు. ఉదాహరణకి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఇచ్చినప్పుడు ఆయన దివ్య దృష్టిని ప్రసాదించాడు. ధృతరాష్ట్రుడికి, అర్జునుడికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేక సార్లు మనకి ఆ సభలో కూడా భీష్ముడికి వీళ్ళందరికీ కూడా దివ్య దృష్టి ఇచ్చిన తర్వాతే
వాళ్ళు కనబడ్డారు తప్ప నాట్ విత్ దిస్ నేకెడ్ ఐ. సో అంటే ఆ దివ్య దృష్టి అంటే ఆ ఎలిజిబిలిటీ వస్తుంది చూడగలిగి. ఎస్, అంతే. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మనం సైన్స్లో పౌనఃపున్యము అంటాము, వేవ్ లెంత్ తరంగ దైర్ఘ్యము అంటాము. మరియు కుక్కలు పిల్లులు మాత్రము వాటికి యొక్క వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అవి భూత ప్రేత పిశాచాలను చూస్తాయి అని నమ్ముతాం మనం, అంటే వాస్తవం కూడా. దానికి ఇంకో ఎగ్జాంపుల్ బ్యాట్ అనేటటువంటి యానిమల్, గబ్బిళము, దానికి కళ్ళు ఉండవు, రెండు కళ్ళు ఉండవు, కానీ మనం అది వేలాడుతూ మ్యామల్స్లోకి వస్తుంది, పళ్ళు ఉంటాయి దానికి. సో అది ఏం చేస్తుందంటే మనం వెళ్ళి దాన్ని ఎదురుగుండగా నుంచున్నప్పుడు తల క్రిందగా వేలాడుతూ ఉంటుంది కాబట్టి కండరాల యొక్క వైబ్రేషన్తో వైబ్రేట్ చేస్తుంది అది నర్వ్స్ని. మనం కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక మాట వచ్చిందంటే కొన్ని లక్షల నరాలు వైబ్రేట్ అయితేనే ఆ సౌండ్ బయటకు వస్తుంది. సో అది కూడా అలాగే వైబ్రేట్ చేసి అది ఎంత హైట్ ఉన్న పర్సన్ మన ఎదురుకుండగా ఉన్నాడు అంచనా వేస్తుంది. అది అంచనా వేసి మన పైనుంచి వెళ్తుంది. సో అంటే వేవ్ లెంత్ అనేది మెయిన్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది మెయిన్. అంటే మనకు కావలసినంత పౌనఃపున్యాన్ని, వేవ్ లెంత్ని, ఫ్రీక్వెన్సీని మనం పెట్టుకోవచ్చు. దాంట్లో మనం సైన్స్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు ఒక ట్యూనింగ్ ఫార్క్ని తీసుకొని దాన్ని ఇలా కొడితే 170 హెడ్జ్ ఫ్రీక్వెన్సీ, మళ్ళీ 360 కావాలంటే ఇంకొంచెం గట్టి కొడతాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అదే స్వామి వివేకానంద చెప్తాడు, ఏమంటాడు, అవర్ ఫేట్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ ఫేట్. మన భవిష్యత్తుకు మనమే అన్నాడు. అదే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు, రమణ మహర్షుల వారు, వీళ్ళందరూ ఏం చెప్తారు, అద్వైత సిద్ధాంతం అదే, దేవుడు వేరు నువ్వు వేరు కాదు, ఒకటే, ఇద్దరు ఒకటే, అదే అద్వైతము. రమణ మహర్షి నో యువర్ సెల్ఫ్. ఈవెన్ స్వామి వివేకానంద కూడా అదే చెప్తాడు. సో మనలో ఉన్నటువంటి శక్తుల్ని జాగృతం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ శంబాలా గ్రామం కనబడుతుంది. సో ఇట్ ఈస్ ఫోర్త్ డైమెన్షన్. ఫోర్త్ డైమెన్షన్ ఏంటి అసలు? ఇప్పుడు నడుస్తున్నది ఏంటి? 3 డైమెన్షన్. ఇప్పుడు 2G 4G ఫోన్లు కాదు ఇది. వాళ్ళు ఏమనుకుంటారంటే మామూలు జనం 5G వస్తుంది కదా అదేమో అనుకుంటారు. అది కాదు ఇది. లెంత్ పొడవు, ఒక రూము పొడవు, బ్రెడ్త్ వెడల్పు, డెప్త్ కానీ హైట్ కానీ అంటాము. ఇది 3 డైమెన్షనల్. దీనికి టైంని యాడ్ చేస్తే 4th డైమెన్షన్ అవుతుంది. సమయాన్ని యాడ్ చేయాలి. సమయాన్ని యాడ్ చేయాలా. ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని మనం తీసుకుంటాం. టైమ్ అండ్ స్పేస్ గురించి మాట్లాడు. టైమ్ అండ్ స్పేస్ గురించి, ఎనర్జీ గురించి. ఇందువలన ఈ ఐన్స్టైన్స్ థియరీ రిలేటివ్ సాపేక్షక సిద్ధాంతం అవసరం అంటే E = mc² మనం తీసుకుంటే ఎనర్జీ, మాస్, వెలాసిటీ ఆఫ్ లైట్ 3 చెప్పబడి ఉన్నాయి. ఇది ఏదో కాదు, గాయత్రి మంత్రమే. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇందులో భూహు, ఓం భూహు, భూహు అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ద్రవ్యరాశి. ఇక్కడ మన బాడీకి అప్లై చేసుకున్నప్పుడు ఇది స్థూల శరీరం, బాడీ మ్యాటర్ అనమాట. ఓం భూహు భువః సువః తత్ సవితుహు. సవితుహు అంటే కాంతి వేగము. సవిత్రుడు అంటే సూర్యభగవానుడు, ఆయన నుంచి వచ్చేటటువంటి శక్తి కిరణాలు కాంతి వేగం అన్నారు. అంటే విచ్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ c ఇన్ ఫిజిక్స్. అంటే మనం కారు యొక్క వేగాన్ని, బైక్ మీద మనం వెళుతున్నాం, ఒక 60 kmph స్పీడ్తో వెళుతుంటే మనం గట్టిగా కూర్చుంటాం. 100-120 స్పీడ్తో వెళ్తున్నప్పుడు అది ఎగిరిపోతాం మనం. కార్ అయినా అంతే, వ్యాగనార్లో కూర్చుంటే ఇలా ఊగిపోతుంది. 120 నేను వెళ్ళిపోతాను అంటే కుదరదు. అలాగే ఫ్లైట్లో పైన మహా వెళ్తే 800 km/h స్పీడ్తో వెళ్తుంది. అది ఫ్లైట్ కాబట్టి లోపల క్లోజ్డ్ సర్క్యూట్లో కూర్చోబెట్టాం కాబట్టి టైమ్స్ రావట్లేదు కాబట్టి కుదురం కూర్చున్నాం. అదే తలుపులు తెరుచుంటే ఆ ఫ్లైట్లో గాలిలో మనం ఎగిరిపోతాం. అంటే సూక్ష్మ శరీరము, స్థూల శరీరం అనే దాంతో వెళ్ళలేము. సర్టైన్ స్పీడ్తో మాత్రమే వెళ్ళగలం స్థూల శరీరంతో. అప్పుడు మనం ఏం కావాలి? వీళ్ళందరూ చెప్తున్నట్టుగా సూక్ష్మ శరీరం అవసరము. సూక్ష్మ శరీరం ఏమిటది? ఎనర్జీ. లోపల ఉన్నటువంటి సూక్ష్మం అంటే మైన్యూటెస్ట్ పార్టికల్. ఆ మైన్యూటెస్ట్ పార్టికలే ఆత్మ. అదే సూక్ష్మ శరీరము. ఆ సూక్ష్మ శరీరంతో మనము యాస్ట్రల్ ట్రావెల్ చేస్తాం. ఆంజనేయ స్వామిని ఏమంటున్నాం? మనోజవం ఆర్తతుల్య వేగం అన్నాం. మనస్సు అంత స్పీడ్. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళిపోయాను అంటే వెళ్ళిపోయాను. మారుతతుల్య వేగం. వాయువు అంటే ఏదో చల్లగాలి, మరతగాలులు కాదు. ఇది వాయువు అంటే ఆ స్పీడ్ కొడితే అసలు మామూలు ఇప్పుడున్న స్పీడ్ అమెరికా వెళ్ళిపోద్ది అనమాట. అంటే మనస్సుకి అంత స్పీడ్గా వెళ్ళిపోద్ది వాయువు. ఈ వేగంతో వెళ్ళగలగాలి. మానవ శరీరం ఈ వేగంతో వెళ్ళలేదు కాబట్టి ఈ హ్యూమన్ బాడీతో స్థూల శరీరంతో వెళ్ళలేము. దేంతో వెళతాము? సూక్ష్మ శరీరము. ఆ సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? ఇప్పుడు మనము మ్యాటర్, మనం సూక్ష్మ అంటే ఇక్కడ 2 ఉన్నాయి సార్. అంటే స్పీడ్ ఆఫ్ లైట్తో వెళ్ళడము అనేది ఒకటి ఉంది, స్పీడ్ ఆఫ్ థాట్తో వెళ్ళడం అనేది ఒకటి ఉంది.
మళ్ళీ సూక్ష్మ శరీరం అంటున్నాం. సో ఇక్కడ రెండు కొంచెం కాన్ఫ్లిక్ట్ వస్తున్నాయి. అంటే చెప్తాను. ఒకవేళ నేను ఒక మిషన్ తయారు చేసుకున్న ఎక్విప్మెంట్ ఏరోప్లేన్ లాంటిదే, ఏదో టైం మిషన్, స్పీడ్ ఆఫ్ లైట్లో నేను వెళ్ళాను అనుకోండి, ఫిజికల్ బాడీతో వెళ్ళిపోతా, మేబీ అక్కడ చేరొచ్చు, స్పీడ్ ఆఫ్ థాట్ తోటైనా. సూక్ష్మ శరీరం అంటే నేను ఇంకా వెంటనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి, 4th డైమెన్షన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ లైట్ మనం సీన్ తీసుకున్నప్పుడు 3 × 10⁸ m/s చెప్పాం. స్పీడ్ ఆఫ్ లైట్లో వెళ్ళడమే కష్టం స్థూల శరీరంతో, అంత పైనుంచి పడిపోతాం. ఏదైనా పరికరం ఉండాలి. మీరు చెప్పినట్టు లేదు, పోనీ ఏదో ఒక ఇన్వెన్షన్లో ఏదన్నా వస్తే, ఇప్పుడు మన సునీత విలియమ్స్ వెళ్ళినప్పుడు మూన్ మీదకి మనం వెళ్ళలేకపోయేవాళ్ళం, కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ వచ్చి వెళ్ళగలిగాం. సో అలాగ మనకి టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత వెళ్ళగలిగితే అప్పుడు అది ఓకే. స్పీడ్ ఆఫ్ థాట్తో కూడా వెళ్ళొచ్చు. మీరు అన్నట్టుగా ఆత్మతో వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన ఈ బ్రహ్మాండంలో ఉన్నదే, బయట ఆకాశంలో బ్రహ్మాండంలో ఉన్నదే, ప్రపంచంలో ఉన్నదే మన బాడీలో కూడా ఉంటుంది. అందువల్లనే చూడండి, 3/4 ఆఫ్ ద వాటర్ ఉంటే 3/4 ఒక పార్ట్ ల్యాండ్ ఉంటుంది. మన బాడీలో కూడా అంతే, 3/4 వాటర్ ఉంటుంది. ఓకే, బాగుంది. 1/4 ఫ్లెష్ ఉంది. ఇప్పుడు ఈ లోపల ఏమవుతుందంటే అండి, ఎలక్ట్రాన్ అన్నాం. ఈ యాటమ్ అనేది మనం తీసుకుంటే అణువుని తీసుకుంటే దాన్ని ఇంకా విచ్ఛిన్నం చేస్తే వచ్చేది ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ని మనం ఇప్పటి వరకు మైన్యూటెస్ట్ పార్టికల్ అనుకుంటున్నాం. ఆ ఎలక్ట్రాన్ యొక్క స్పీడ్తో మనం అట్లీస్ట్ వెళ్ళగలగాలి. సో ఇక్కడ ఏమవుతుంది, సూక్ష్మ శరీరం ఆంజనేయ స్వామి కూడా ఆయన కొడుకైనటువంటి మకరధ్వజుడిని ఆయన కలిసి పాతాళ లోకంకి వెళ్ళినప్పుడు సూక్ష్మ శరీరం ధరించాడు. సో సూక్ష్మ శరీరంతో వెళ్ళొచ్చు. ఇప్పుడు యోగులు మహావతార్ బాబాజీ, ఆనందమూర్తి, ప్రభాత్ రంజన్ సర్కార్ అని ఉన్నారు, తర్వాత లహరి మహాశయుడు, రమణ మహర్షుల వారు, ఇలా వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ఇటువంటి మహాయోగులు, స్పిరిచువల్ మాస్టర్స్ అక్కడ ఉంటారు. వాళ్ళందరూ కూడా మనకి హెల్ప్ చేయాలని చూస్తారు. ఎందుకు హెల్ప్ చేయాలి, వాళ్ళు వెళ్ళగలరు. ఎందుకు హెల్ప్ చేయాలి అంటే, మనం సమాజంలో బయట ఒక అబ్బాయి ఉంటాడు, వాడు గోడ మీద నుంచి దూకుతున్నాడు అనుకోండి, ఎత్తైన గోడ, చిన్న పిల్లాడు. వాడు మనల్ని అడగకపోయినా, బాబు నువ్వు పడిపోతావు, కాళ్ళు విరుగుతాయని చెప్తాం. అంటే హెల్ప్ చేసే ఆ యొక్క తత్వం మనలో ఉన్నాం. అలాగే స్పిరిచువల్ మాస్టర్స్ కూడా ఈ శంబాల నగరానికి వెళ్ళడానికి స్పిరిచువల్ మాస్టర్ సహాయం చాలా అవసరం. మనంతకు మనం వెళ్ళిపోలేం. వైజ్ఞానికంగా కానీ తర్వాత సాంకేతికంగా తీసుకున్నా మనం వెళ్ళలేం. సో తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం కావాలి. అందుకే సూక్ష్మ శరీరంతో లింక్ చేశారు దాన్ని. అయితే జగద్గురువుల యొక్క కృప మనకు ఉండాలి. ఉన్నప్పుడు మాత్రము మనము ఈ యొక్క దీన్ని వెళ్తాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి ఆత్మని మనము ఏం చేస్తాము, చాలామంది ఋషులు చూడండి, పరకాయ ప్రవేశ విద్య జగద్గురు ఆదిశంకరులు చేశారు. సో దాంతో వాళ్ళు ఏం చేస్తారు, ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలి. బాగుంది. ఈ ఆస్ట్రల్ ట్రావెల్ మరి ఆత్మ నుంచి బాడీని విడగొట్టే సాధన మనకు సాధ్యమా అంటే, మనకి షిరిడి సాయినాథుడిని తీసుకుంటే ఆ స్కల్ని ఇలా తీసి కడుక్కునేటప్పుడు ఇలాగ కడిగేసుకొని మళ్ళీ పేగులు బయటకు తీసేసి పెట్టేసేవారు. భోజ మహారాజు కూడా రోజు ఈ డిప్పని ఇలా తీసేసి తలని మళ్ళీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసేవాడు. ఒక రోజున భోజ మహారాజుకి విపరీతమైన తలనొప్పి వస్తుంది. అశ్విని దేవతలు వస్తారు. వచ్చి ఏమిటి అంతా చూసినా ఎక్కడా కూడా డిఫెక్ట్ కనబడదు. అయితే ఈ డిప్పని ఇలా తీయగానే అందులో చేప పిల్ల, చిన్న పిల్ల పెద్దది ఎగిరిపోయింది. సో ఆ కాలంలో ఈ విద్యలన్నీ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎలా విత్డ్రా చేసాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ విత్డ్రా చేసాడు. ఇంతకుముందు అర్జునుడు ఇలా బాణం వేస్తే బ్రహ్మాస్త్రం, కర్ణుడు బ్రహ్మాస్త్రాలు వేసుకునేవారు. ఇది కలియుగంలో ఇది అల్పాయుర్దాయము, వీళ్ళకి అల్ప మనస్తత్వము, నేరో మైండెడ్ అయిపోతున్నారు. కాబట్టి భగవద్గీతలో క్లియర్గా చెప్పబడింది, ఏమని చెప్పబడింది, జ్ఞాన నష్టము. అందువలన ఏమైంది, పరంపర ఆగిపోయింది. సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గర స్టార్ట్ అయినటువంటి ఆది గురు పరంపర విష్ణువు, ఆ తర్వాత బ్రహ్మ, తర్వాత వశిష్ఠుడు, ఇలా వెళుతూ వ్యాసుడి దగ్గరికి వచ్చి మనం తీసుకునేది వ్యాసుడి దగ్గర తీసుకుంటాం, పరాశరుడు, వ్యాసుడు, ఆ తర్వాత మధ్యలో శంకరాచార్యులు వారు, ఆ తర్వాత మళ్ళీ 3వ పార్ట్లో గాణగాపురం నరసింహ సరస్వతి స్వాముల వారు, దత్తాత్రేయుడు. వీళ్ళ ఈ పరంపర ఆగిపోతుంది అన్నాడు. అందువల్లనే జ్ఞాన నష్టము. సో హీ హ్యాస్ కర్సెడ్, లార్డ్ కృష్ణ హ్యాస్ కర్సెడ్, శాపం ఇచ్చాడు. అలా కాకపోతే ఎవరికి కోపం వస్తే వాళ్ళు బ్రహ్మాస్త్రాలు వదిలేస్తారు. అందువలన అప్పుడు అశ్వత్థామకి విత్డ్రా చేయడం రాలేదు. కృష్ణుడి ఆజ్ఞ ప్రకారం అర్జునుడికి వేయడమవచ్చు, తీయడమవచ్చు. సో ఈ విధంగా ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి ఈ జ్ఞాన నష్టం చేశారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే,
అంటే మనకి ఏం ఆప్షన్ ఉంది ఇప్పుడు? ఉంది. ఇప్పుడు మనకేంటంటే ఎలా అంటే స్పిరిచువల్ మాస్టర్స్, అందుకే రెగ్యులర్ ప్రాక్టీస్ అవసరము. సాధన అంటే శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్గా చెప్పాడు, ఐ ఆమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ, ఐ వాజ్ నాట్ ద ఫిజికల్ బాడీ, ఐ ఆమ్ నాట్ ద ఫిజికల్ బాడీ, ఐ విల్ నాట్ బీ ద ఫిజికల్ బాడీ. అంటే నేను గతంలో నా ఫిజికల్ బాడీ కాదు, ఇప్పుడు నా ఫిజికల్ బాడీని కాదు, నేను ఇక ముందు కూడా ఫిజికల్ బాడీ కాదు. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ మీ, వర్క్ ఫర్ మై ఐడియాలజీ, వర్క్ ఫర్ మై మిషన్. ఓకే, ఆయన తత్వం తెలుసుకున్నప్పుడు శ్రీకృష్ణుడు జగద్గురువు కాబట్టి ఆయనని సగం అర్థం చేసుకోవడానికి మనం ఎలిజిబిలిటీ వస్తుంది. ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు గురువు హీ విల్ టెక్నికల్ నోహౌ మనకిస్తాడు. ఓకే, గురువు అనుగ్రహంతో మాత్రమే టెక్నికల్ నోహౌ ప్రొవైడ్ చేస్తాడు. ఏ విధంగా, దాన్నే తపస్సు అన్నాం. తపస్సు చేసినప్పుడు ఇలా కళ్ళు మూసేసుకొని తపస్సు నేను చిన్నప్పుడు చేసేవాడిని, ఏమంటారా ఏ శక్తి రావట్లేదు అనుకున్నా. అట్లా కాదు, అన్కండిషనల్ సరెండరెన్స్ అండ్ టోటల్ సరెండరెన్స్ అయినప్పుడు అప్పుడు లార్డ్ కృష్ణయే కల్కిగా వస్తున్నాడు కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీలోకి వస్తుంది ఇదంతా. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే హీ విల్ షో యూ ద పాత్. హీ విల్, ఎలాగైతే అర్జునుడికి ఆ 3వ కన్ను తెరిచాడో జ్ఞాన కన్ను, ఆ జ్ఞాన కన్నును తెరుస్తాడు. అప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క శంబాల గ్రామం కనబడుతుంది 4th డైమెన్షన్. ఆ సమయము సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది మెటీరియలైజ్ అవుతుంది, పక్కాగా అవుతుంది. తర్వాత మన గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ సామవేదం గారు వీళ్ళందరూ ఎవరు చెప్పిన మన వాళ్ళు క్లియర్గా చెప్పారు. కాశీ నగరము అనేది మనం అందరం ఏమనుకుంటామండి, కాశీ అంటే ఏదో వెళ్ళాము, శివుడు విశ్వేశ్వరుడు ఉన్నాడు, అన్నపూర్ణ ఉంది, విశాలాక్షి ఉంది, అన్నం పెట్టుకుని వచ్చేస్తాం. కానీ అది కాదట. ప్రతిరోజు కూడా కాశీని మన మనోనేత్రానికి చెక్కనటువంటి కాశీ ఇంకోటి ఉందని శివపురాణంలో చెప్పబడింది. అక్కడ ప్రతిరోజు సిద్ధులు, నాగులు, తర్వాత ఈ యొక్క దేవతలు అందరూ కూడా మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారు. అది అందుకనే ఆయన విశ్వేశ్వరుడు అన్నారు, విశ్వనాథుడు అన్నారు. అలా అనుకుంటే ఎవరు వెళ్ళలేరంటే మన అందరం కూడా ట్రైన్లో ఫ్లైట్లో వెళ్ళొచ్చేస్తున్నాం కదా, బస్సుల్లో అనుకుంటాం. మనం వెళ్ళేది స్థూల శరీరం, మన బాడీ లాంటి దానికి వెళ్తున్నాం. లోపల ఉన్నటువంటి శివుడి ఆత్మ, రావణాసురుడు తీసుకెళ్ళిపోయాడు చూసారా, శివుడి ఆత్మ, ద లైఫ్ ఆఫ్ లార్డ్ శివ, దట్ కెన్ ఓన్లీ బి సీన్ విత్ ద జ్ఞాననేత్ర. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ జ్ఞాననేత్రం సంపాదించి ఉండరు కదండి, మరి అంటే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అది ఎన్లైటన్మెంట్, ఆ టైమే ఎన్లైటన్మెంట్ పీరియడ్ అన్నారు. ఓకే, గౌతమ బుద్ధుడు కూడా మనకలాగే సిద్ధార్థుడిగా పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన చేశాడు, సాధన చేసిన తర్వాత ఎన్లైటన్మెంట్ వచ్చింది. అప్పుడు మాత్రమే ఆయన చూడగలిగాడు. అప్పుడు హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలని రిఫార్మ్ చేయాలని చెప్పి, రెనోవేట్ చేయాలని బౌద్ధ మతం వచ్చింది. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఎవల్యూషన్ జరుగుతుంది. ప్రతి జీవి కూడా ఏమవుతుందంటే, శంబాల నగరంలో చెప్పబడినటువంటిది ఏంటంటే, ఎందుకు ఇచ్చారు ఈ శంబాల నగరం అంటే, కల్కి అవతారంలో వస్తాడు, గుర్రం మీద వస్తాడు, కత్తి పట్టుకొని వస్తాడు అంటే అలా అనుకుంటున్నారు. నో, అలా రాడు. కల్కి అంటే ఏమిటంటే హీ విల్ టేక్ ద బర్త్ ఇన్ అశ్విని నక్షత్ర, కేతు నక్షత్రంలో పుడతాడు. అది గుర్రం సింబల్. ఓకే, ఒక మహాపురుషుడు పుడతాడు. అయితే హిందూ మతంలో ఏమని చెప్పబడిందంటే క్లియర్గా ఈ పురాణాలన్నిటిలో, కలియుగ భవిష్యోత్తర పురాణం, భాగవతం, వీటిల్లో కల్కి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి శంబాలాగ్రమంలో నేను ఈ వరల్డ్ని డిస్ట్రాయ్ చేస్తాను అన్నాడు. ఓకే, ఆయన చేస్తాడు. ఎవరంటే ఈయన ఎవరో కాదు, సాక్షాత్తు లార్డ్ కృష్ణనే. ఇప్పుడు త్రేతాయుగ కాలంలో రామచంద్ర ప్రభువు ఈ యొక్క కలియుగంలో, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా వచ్చాడు. ఆ ఎనర్జీ, లార్డ్ రామ ఎనర్జీ కృష్ణ ఎనర్జీగా ట్రాన్స్ఫర్మ్ అయింది. కలియుగానికి అధిపతి ఇప్పుడు వెంకటేశ్వరుడు. ఈ వెంకటేశ్వరుడే ట్రాన్స్ఫర్మ్ అవుతాడు, ఎనర్జీ ట్రాన్స్ఫర్మ్ అవుద్ది కల్కి రూపంలో. అప్పుడు ఎందువలన ఇదంటే, కృష్ణుడికి ఏం జరిగిందంటే, అప్పుడు కలియుగంలో అధర్మానికి ధర్మానికి మధ్య యుద్ధం జరిగింది, అధర్మం ఎక్కువైపోయినప్పుడు. అప్పుడు గాంధారి వీళ్ళందరూ కూడా నువ్వు మా పిల్లల్ని చంపేశావు అంటే, కృష్ణుడు అధర్మ మార్గంలో ఉండమని చెప్పాడా? అందరికీ ఆఫర్లు ఇచ్చాడు. భీష్ముడికి, ద్రోణుడికి, కృపాచార్యుడికి, కర్ణుడికి అందరూ వచ్చేయండి రా ధర్మం పేపు అంటే వాళ్ళు రాలేదు. వాళ్ళు చేసుకుని తప్పు, కృష్ణుడిని పాపం అనవసరంగా నీ వల్ల చచ్చిపోయారని ఆయనకి కరసిస్తే వాళ్ళ శాపాలేం కృష్ణుడికి తగలవు. కానీ కృష్ణుడు ఉమెన్హుడ్ని, మదర్హుడ్ని రెస్పెక్ట్ ఇస్తాడు కాబట్టి నేను తీసుకుంటున్నానమ్మా, నువ్వు ఆడదానివి కాబట్టి అని యాక్సెప్ట్ చేశాడు. అప్పుడు శాపం తగిలింది. అప్పుడు ఆయన వంశం, యాదవ్ వంశం నాశనమైంది. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు డెసిషన్ తీసుకున్నాడు కృష్ణుడు. ఓహో, నేను అధర్మ యుద్ధానికి ధర్మయుద్ధానికి మధ్య చేయిస్తే మీరు ఆయుధం పట్టకుండా మళ్ళీ
నన్నే బ్లేమ్ చేస్తారా, నెక్స్ట్ జన్మలో నేను అస్సలు ఇంటర్వ్యూన్ కాను, ఓకే, కలగజేసుకోను. కలియుగంలో ఏం జరుగుతుందంటే ఈసారి జరగబోయే యుద్ధము అక్కడ అధర్మానికి ధర్మానికి అయితే ఇప్పుడు అధర్మానికే జరుగుద్ది కలియుగంలో. మనందరము ఈ యొక్క డీజనరేట్ అయిపోయి మన మనస్తత్వాలు, శరీరాలు, ఏజ్లు అన్నీ డీజనరేట్ అయిపోయి మనము నేరో మైండెడ్ అయిపోయి అధర్మ వర్తనులు అయిపోతాం అందరం. సో ఇంకా ధర్మం అనేది ఎవరికి ఉండదు ఇక. అప్పుడు అధర్మం కొట్టుకొని మనలో మనం కొట్టుకొని చచ్చిపోతాం. ఏ విధంగా అయితే ముసలం పుడుతుందో అప్పుడు యాదవ వంశం వాళ్ళు కృష్ణుడు ఉన్న కాలంలోనే పొడి చేసుకొని చచ్చిపోయారో ఆ విధంగా మనలో మనమే కొట్టుకొని చచ్చిపోతాం అన్నారు. ఇది ఏంటన్నమాట డీకోడ్ చేస్తే దిస్ ఇస్ నథింగ్ బట్ న్యూక్లియర్ బాంబ్, ఆటమిక్ బాంబ్. అంటే కల్కి అవతారం అంటే ఏదో కాదు, ఆటమ్ బాంబ్, థర్డ్ వరల్డ్ వార్. ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను, వంగా బాబా గారు కళ్ళు లేనటువంటి బల్గేరియన్ దేశస్తురాలు మొన్న జపాన్ కుళ్ళు పడిపోతుంది అని చెప్పింది. ఎప్పుడు ఈ నెలలో జరిగిందా లేదా? ఇప్పుడు సునామీ 8.3 రెక్టార్లో వచ్చింది. నాస్ట్రాడామస్ చెప్పాడు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు, రష్యాలో వచ్చింది, యూరోపియన్ కంట్రీస్ ఇదే మెయిన్ అని చెప్పింది ఈ థర్డ్ వరల్డ్ వార్ రావడానికి. ఆ థర్డ్ వరల్డ్ వారే రాబోతోంది. అదే ఈ కల్కి అవతారం. అంటే డీకోడ్ చేసుకోవాలి. కేవలం మనిషి రూపంలో కత్తి పట్టుకొని గుర్రం ఎక్కి అలా ఉండదు. అండ్ కమింగ్ టు ద పాయింట్, కలియుగ భవిష్యత్తు పురాణంలో ఏం చెప్పబడింది, శంబాలా గ్రామానికి ఎలా శివుడి దగ్గర చెప్పేస్తాను. శివుడు ఎలాగైతే మనం కాశీలో మామూలుగా ట్రైనుల్లో వెళ్ళేసి చూసొస్తాం, కానీ అక్కడ దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, మహర్షులు అందరూ దర్శనం చేసుకొని వస్తారు ప్రతిరోజు. ఇప్పుడు కూడా అది 4th డైమెన్షనల్ అనమాట. వాళ్ళకి మాత్రమే కనబడద్దు, మనకు కనబడదు, కానీ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. అలాగా శంబాలా గ్రామం కూడా కలియుగ భవిష్యత్తు పురాణాల్లో ఏమని డిఫైన్ చేయబడిందంటే ద ఫస్ట్ ల్యాండ్స్కేప్ అని క్లియర్గా చెప్పబడింది. ఆ ల్యాండ్స్కేప్ ఎప్పుడైతే తయారైందో, భూమి తయారైనప్పుడు ఫస్ట్ పార్ట్ తయారైందో అదే శంబాలా గ్రామము అని చెప్పి డిఫైన్ చేయబడింది మహాభాగవతంలో కానీ విష్ణు పురాణంలో. ఓకే, అంటే ఎక్కడ అని గుర్తు అది చెప్తాను. అయితే ఫస్ట్ ల్యాండ్ ఎక్కడ తయారైతే అక్కడ దట్ విల్ బి ద లాస్ట్ అని కూడా చెప్పబడింది. ఈ మొత్తం మరణం అయిన తర్వాత ఆ ల్యాండ్ అవద ఎక్కడ పోదని. ఆ ల్యాండ్ ఫస్ట్ ల్యాండ్స్కేప్ చెప్పాల్సినటువంటి జియోగ్రఫికల్గా చెప్పాల్సింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వాళ్ళే సర్టిఫై చేసి చెప్పారు. బొకారో స్టీల్ సిటీ దగ్గరని దాటి మనం రాంచీకి వెళ్ళేటటువంటి దారిలో ఒక్క ఊరు ఉంటుంది, పుందాగ్ అని ఊరు. ఆ ఊరే పురూలియా జిల్లాలోకి వస్తుంది, వెస్ట్ బెంగాల్లోకి వస్తుంది. ఆ ఒక్క ఊరే బెంగాల్లో ఉంటుంది, ఇటే బీహారు అటే బీహారు. ఆ ఒక్క ఊరే అనమాట, మిగతాదంతా బీహార్ ఉంటుంది. సో ఆ పుందాగ్ అనేటటువంటి పార్ట్ ఎలా ఉందంటే అది ఇంకోటి కూడా చెప్పాడు, భూమధ్య రేఖకు మీద ఉన్నటువంటి గ్రామాల సముదాయమే శంబాలా గ్రామము అన్నాడు. ఇప్పుడు వాణిజ్య సముదాయం అని అంటాం షాపులు, అలాగే ఇప్పుడు తెలంగాణ డెక్కన్ ప్లాటో అంటాం. డెక్కన్ ప్లాటో అంటే ఏంటి? దక్కన్ భూమి. దక్కన్ భూమి అంటే హైదరాబాద్ అందులోకి వస్తుంది, బెంగళూరు వస్తుంది, ముంబై వస్తుంది. సో అలా ఈ దక్కన భూమి లాగా ఫస్ట్ ల్యాండ్స్కేప్ పార్ట్ జియోగ్రఫికల్ లైన్ మీద, జియోమెట్రిక్ లైన్ మీద ఉంటుంది అని సైన్స్ చెప్తోంది. కలియుగ భవిష్యత్తు పురాణాలు, విష్ణు పురాణాలు, భాగవతాలు చెప్తున్నాయి. అది ఏదో కాదు, పుందాక్కి లాంగిట్యూడ్ లాటిట్యూడ్లు ఉన్నాయి, పిన్ కోడ్ కూడా ఉంది. ఇంకేంటి, మనం అడ్రస్ ఇచ్చేసాం, వాళ్ళెవరో జీపీఎస్లో ఇవ్వక్కల, మనమేం చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ జియోమెట్రికల్ లైన్ ఎక్కడి మీదగా వెళుతుందంటే ఆ లైన్ని తీస్తే జియోలాజికల్ సర్వే డిఫైన్ చేసింది. అక్కడ ఫస్ట్ శంబాలా గ్రామము, తర్వాత కాశీ వస్తుంది, ఆ కాశీ తర్వాత ఉజ్జయిని వస్తుంది, ఆ ఉజ్జయిని తర్వాత హిమాలయ పర్వతాలది వస్తుంది. అంటే ఈ లైన్లో ఉంది, ఆ లైన్లో ఉన్న గ్రామాలు. అందుకనే భూమిపుత్రుడైనటువంటి భౌముడు అంగారక గ్రహం ఉజ్జయిని మీద ఉంది ఆ లైను. అలాగే మహాకాళేశ్వరుడుగా కాలాన్ని చూసారా ఎలా చెప్పారో, టైంని స్వాధీనం చేసుకుంటాడు, టైంని కంట్రోల్లో తెచ్చేవాడే మహాకాళేశ్వరుడు, ఆయనే శివుడు. ఆ శివుడే అక్కడ ఉజ్జయినిలో వెలిశాడు. సో ఈ భూమధ్య రేఖ ఆ శివుడే మనకి క్లియర్గా ఆనందమూర్తి అనమాట. శివుడు ఇచ్చినటువంటి, శివుడు ఎద్దుల మీద, అప్పుడు రామావతారం కృష్ణుడు భూమి మీద నడిచారు, తిరిగారని మనం తెలుసు అవతారాలు, కానీ శివుడు తిరిగినట్టు తెలియదు. శివుడు కూడా నమామి శివశాంతాయ, నమశివాయ శాంతాయ అని బుక్ ఉంటుంది. ఆ బుక్ ఆనంద మార్గ వాళ్ళు పబ్లిష్ చేసింది. శివపురాణంలో కూడా క్లియర్గా చెప్పబడింది, శివుడు ఐక్యత కోసం ఆయన ఎద్దు మీద వెళుతూ దేశాలు వెళుతూ మంగోలియన్ల అమ్మాయిని, ఆఫ్ఘనిస్తాన్ల అమ్మాయిని, గంగా, ఈ మా గౌరీ, కాళరాత్రి, మా వీళ్ళని పెళ్లి చేసుకోవడం అదంతా వర్ణించబడింది. తర్వాత ఈ గ్రామం, ఈ లైన్లో ఉన్నటువంటి ఊరల్లో ఏమవుతుందంటే గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద జియోమెట్రిక్ లైన్ విల్ బి మినిమం అని చెప్పింది ఇప్పుడు మీరు పురులియా దగ్గర. అండ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద పోల్స్ విల్ బి మ్యాక్సిమం అని అన్నారు, నార్త్ పోల్, సౌత్ పోల్. ఇది ఫిజిక్స్ చెప్తుంది.
శంబాల గ్రామంలో చేసే సాధన ఫలిస్తుంది అని కలియుగ భవిష్యత్తు పురాణం, భాగవతం, విష్ణు పురాణం చెప్తుంది. అక్కడ మనం ఓం నమ శివాయ అన్నాం అనుకోండి, అక్కడ ఏమని చెప్పాడు, ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. ఒక్కొక్క అక్షరము అక్కడ చేసేది మహాపాతక నాశనం అవుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అంటూ దాని ముందు శ్రీ అని పెడితే, శ్రీ రామ 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 అని పెడితే విష్ణువు యొక్క నామాలు సహస్ర 1000 తత్ తుల్యం సమానం అని చెప్పాడు. ఇక్కడ సహస్రం అంటే ఏంటి, 1000 అనుకుంటాం, కాదు. సాంస్క్రిట్లో అనంతము, ఇన్ఫినిటీ అని అర్థం. అంటే కొన్ని ప్లేసుల్లో సాధన చేసినప్పుడు ఇన్ఫనైట్ ఎనర్జీ వస్తుంది, ఈ లిమిటెడ్ ఎనర్జీ. అలా శంబాల గ్రామంలో ఈ పుందాగులో చేసేటటువంటి సాధన ఇన్ఫనైట్ ఎనర్జీ ఇస్తుంది అన్నది శంబాల గ్రామం డిఫైన్ చేయబడింది. సో ఇది ఈ లైన్ మీద చేసేటటువంటి దగ్గర పుందాగులో చేస్తే. ఓకే, ఇప్పుడు మీరు పురులియా అని అన్నారు, అక్కడికి వచ్చినప్పుడు అది శంబాలాగా మారడము అంటే పేరు మారుతుంది అనుకోవాలా, లేకపోతే ఆ ప్రాంతాన్ని ఆ రకంగా మనము అంటే ఎట్లా దాన్ని మనం గెస్ చేస్తాము? ఇప్పుడు కుంతీదేవి మొత్తము ధర్మరాజుతో సహా పాండవులతో వనవాసం వెళ్తోంది. అప్పటికి పాండురాజు గారు లేరు. రాంచీ వెళ్ళినప్పుడు ఇవన్నీ క్లియర్గా అథారిటేటివ్గా నేను చెప్తున్నాను, శాస్త్ర పరిజ్ఞానం అథర్వణ మీద పండితుడిని కూడా నేను అందుకని చెప్తున్నాను. రాంచీ దగ్గరకు ముందు ఈ యొక్క పుందాగ్ శంబాల గ్రామం మీదగా వెళుతున్నారు వాళ్ళు, పుందాగ్ దాని పేరు. అక్కడికి వెళ్ళేసరికి అమ్మ కృష్ణుడు అడగమంటాడు, ఆ ల్యాండ్ యొక్క మహిమను తెలియడం కోసం మనసులో ఏముందో అడుగు మీ అమ్మని అని అడుగుతుంది. అడిగితే ధర్మరాజు అడుగుతాడు, అమ్మ నీ మనసులో ఏముందంటే, నాకు ఇక్కడ సాధన చేసుకోవాలనుంది, శ్రీకృష్ణుడి చరణార విందాలను వదలకుండా నాకు మోక్షం తెచ్చుకోవాలనుంది అంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళి రాంచీ వెళ్తారు వీళ్ళు, ఇప్పుడున్న రాంచీ. రాంచీ దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ అడుగు అని అడుగుతాడు. అడిగితే రాంచీలో నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందిరా అంటుంది కుంతీదేవి. ల్యాండ్ని బట్టి మారుతుంది. మళ్ళీ బ్యాక్కి వచ్చి ఇక్కడే ఉంది అని అడుగు అంటే నేను ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలని ఉంది అంటే, ఎలాగైతే కృష్ణానదీ తీరంలో విజయవాడ వాళ్ళంతా గట్టిగా మాట్లాడతారో వాటర్ని బట్టి, రాయలసీమలో ఎలాగైతే ఇదిగా ఉంటుందో ప్రాంతాన్ని బట్టి, నేలను బట్టి, మట్టిని బట్టి ఎలాగైతే రూపాలు కూడా మారిపోతాయి. స్టేట్స్ ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. అందుకని సో ఆ విధంగా ఈ శంబాల నగరాన్ని గుర్తించేది ఎలా అంటే ఇంకొక ఇండికేషన్ ఇచ్చాడు. ఎలాగిచ్చాడు అంటే పురాణాల్లో ఉంది ఇదంతా కూడా. ఫైర్ జరుగుద్ది అంటే ఇప్పుడు ఈ దేవుడు అంటే ఏంటండి, అష్టాదశ శక్తి పీఠాలు అంటున్నాం, పొలవమని వెళ్ళిపోతున్నాం, స్వయంభూ అష్టాదశ శక్తి పీఠాలు దండం పెట్టేసుకుంటున్నాం వెళ్ళి. అది శక్తి క్షేత్రాలు అంటే అణుశక్తి కేంద్రాలు అంటాం కదా, శక్తి కేంద్రాలు, శక్తి పీఠాలని. అంటే ఇట్ ఎమిట్స్ ద ఎనర్జీస్ అనమాట, ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఏంటండి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ఆ యొక్క శక్తి ఇస్తుంది. ఏంటండి, ఇప్పుడు ఒక అయస్కాంతం ఉంది, ఆ అయస్కాంతం చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అందుకే మనం ఒక గుండు సూదిని తీసుకొచ్చి అయస్కాంతాన్ని ఇలా ముట్టిస్తే టపక్ మన అంటుకుంటుంది, కొంచెం దూరం జరిపితే లాగుతున్నట్టుగా ఉంటుంది, లాగుతున్నట్టుగా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ ఫీల్డ్ స్ట్రాంగ్గా ఎక్కడ ఉంటుంది, దగ్గరగా ఉన్నప్పుడు. ఆ ఫీల్డ్ స్ట్రాంగ్గా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అంతే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంతే. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్నే ఈ యొక్క శంబాల గ్రామం అంటే అది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్గా చెప్పారు శక్తిపీఠాలని. అక్కడ ఏం చెప్పింది మరి, ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఆ వేవ్స్ ఏం చేస్తాయంట, వాటి పైనగా కనుక ఏ వెపన్స్ కానీ, ఏ న్యూక్లియర్ వెపన్స్ కానీ, AK-47 గన్లు కానీ, లేకపోతే ఏవైనా సరే న్యూక్లియర్ అంటే ఈ యొక్క పేలుడు పదార్థాలు అలాంటివి, అవి వెళుతున్నప్పుడు ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేస్తాయి, కిందకి లాగేస్తాయి అని చెప్పారు. మ్యాగ్నెట్ ఎలాగైతే గుండు సూదిని లాగేస్తుందో. That was happened only in Pundag. Okay. In the year 1995. Google చేసి కొట్టొచ్చు అందరూ. పురూలియా డిస్ట్రిక్ట్ AK ఆర్మ్స్ డ్రాప్ అవుట్ అని కొడితే వస్తుంది. When Jyoti Basu is the chief minister there, ఆయన కొన్ని ఈ యొక్క కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాబట్టి అఫీషియల్గా లీగల్గానే వాళ్ళు రష్యా నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు AK-47 గన్లని. తెచ్చుకుంటున్నప్పుడు హెలికాప్టర్లో వస్తున్నాయి, ఒక తాళ్ళు కట్టి ఒక బాక్స్లో ఇంకా దించుతున్నారు వాళ్ళు. దించేటప్పుడు వాళ్ళ ప్లాన్ ఎక్కడ, ఈ పుందాక్ దాటిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఇంకో చోట దింపుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్లేస్కి వచ్చేసారు పుందాక్, తాడు దిగిపోయింది, అది లాగేసింది. అది లాగేస్తే అప్పుడు ఈ యొక్క తుపాకులన్నీ కూడా చల్లాచెదురైపోయినాయి ఆ గ్రామంలో, పుందాక్ గ్రామంలో.
ఒక్కొక్క గ్రామస్తుడు లడ్డూలు కింద పడితే భర్త ఏరుకొని 2 ఇంట్లో పెట్టుకున్నారు. అప్పుడు దట్ ల్యాండ్ వాజ్ సీజెడ్. నేనున్నాను అక్కడ, అందుకే ప్రత్యక్ష నిదర్శనం చెప్తున్నాను. నేను ఐ వాజ్ దట్ టైమ్ ద స్టూడెంట్. అందువల్ల 1995లో నేనున్నా. ఉన్నప్పుడు మర్నాడు ఏం రాలా, 3వ రోజున రాంచీ ఎక్స్ప్రెస్ లో వచ్చింది ఆర్మ్స్ డ్రాప్అవుట్ అని. ఆ తర్వాత సిబిఐ ఎంటర్ అయింది, స్టేట్ పోలీస్ వెస్ట్ బెంగాల్ వచ్చింది, బీహార్ గవర్నమెంట్ పోలీస్ వచ్చింది. ద సిటీ వాజ్ సీజెడ్. సీజ్ చేశారు. ట్రైన్స్ లేవు, ట్రైన్స్ వెళ్ళనివ్వట్లేదు. గుడారాలు వేసుకుని క్యాంపు, మిలిటరీ క్యాంప్ అందరూ వచ్చారు. రోజా సినిమాలో చూసారా మీరు, అరవింద స్వామిను మధుబాల యాక్ట్ చేశారు. ఆ సినిమాలో ఉన్నట్టు సూపర్ అనమాట. అంత డిపార్ట్మెంట్ వచ్చి అనౌన్స్ చేస్తూ, ఇదిగో మీ ఇళ్లలో దాచుకున్న గన్లన్నీ ఇచ్చేయండి, ఇంకా 2 ఇవ్వలేదు ఎవరో, ఇచ్చేయండి అని అనౌన్స్ చేశారు, ఇచ్చేసారు అంతా. సో ఇది కూడా ఇండికేషన్. వెపన్స్ని అట్రాక్ట్ చేస్తుంది, న్యూక్లియర్ రియాక్టర్స్ని, న్యూక్లియర్ రియాక్టెంట్స్ని, అండ్ ఇవన్నీ కూడా. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్, అలాగే ఈ కల్కి అనేటటువంటి వాడు ఏంటో కాదనమాట, ఊహించుకున్నట్టుగా అలా కాదు. 3rd వరల్డ్ వార్ యూరోపియన్ గవర్నమెంట్ వల్ల, యూరోప్ వల్ల, వాళ్ళు చేసేటటువంటి డెస్టినేషన్స్ యాక్టివిటీస్ వల్ల ప్రపంచ బాంబులాగా అయ్యి మన మీద పడుతుంది. ఈ రోజు కూడా వరల్డ్ వార్ 2లో హిరోషిమా నాగసాకి మీద పడి గడ్డి కూడా మలవకుండా ఎలా అయిపోయిందో, అక్కడ కూడా మనం అందరం మిగలం. ఇదే కలియుగాంతం. అందువలన కల్కి పుడతాడు అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని, అంటే 2 రకాలుగా అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇది ఎంత అర్థం కాదు కాబట్టి మనం ఎనర్జీ శక్తి క్షేత్రాలంటే ఎవరికి అర్థం. ఎగ్జాక్ట్లీ నేను అడుగుతాను అయితే అదే మానవ రూపంలో వచ్చి కత్తి పట్టుకొని దుష్ట శిక్షణ చేస్తాడు, చెడ్డవాళ్ళందరినీ తలకాయలు తీసేస్తాడు అని చెప్పి, అది కాదు, అలా జరగదు. ఎందువల్లంటే శ్రీరామచంద్రుడు పుట్టాడు. ఎవరికైనా చూసారా మనకలా పుట్టాడు అనుకుంటున్నారా? మనకలాగా తల్లి గర్భంలో పుట్టడం, యోని నుంచి పుట్టడం ఇలా జరగల. పక్కన ఆ శ్రీకృష్ణుడు కానీ వాళ్ళ అమ్మ పక్కన అవతరించాడు అంతే. అలా జస్ట్ ప్రత్యక్షమయ్యాడు. అలా శ్రీకృష్ణుడు కడుపు నుంచి పుట్టలా, ఆయన విష్ణుమూర్తి పక్కన బేబీ అలా ప్రత్యక్షమైంది అంతే. అంటే ఏ అనిజా అయో నిజా అంటాం, అంటే ఏ యోని నుంచి పుట్టింది. సీతాదేవి కూడా ఈ పెట్టెలో దొరుకుతుంది. దైవ అవతారం ఏదైనా అంతే. అలాగే వాటర్ నుంచి పుట్టాం మనం. వాటర్ నుంచి మనము మత్స్యావతారము, 10 అవతారాలు తీసుకుంటే ఫస్ట్ అవతారం మత్స్యావతారం. జీవ సృష్టి జరిగింది నీటి నుంచే. నీటి నుంచి పుట్టిన తర్వాత అమీబా, పారమైష్యం, ఏకకణ జీవి నుంచి వెళితే అలా మత్స్యావతారం అయిన తర్వాత 2వది భూమి. పంచభూతాల్లో మొదటిది నీళ్ళైతే భూమి మీద నీటి మీద నడిచేటటువంటి జీవి పుట్టింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆంఫిబియన్ ఫ్యామిలీ, ఫ్రాగ్ ఇవి. ఆ తర్వాత కంప్లీట్గా జలచరాలు పుట్టినాయి. మల్టిపుల్గా అలా ఎదుగుతూ అదే 2వ అవతారం. విష్ణుమూర్తి మత్స్య తర్వాత కూర్మ, అది 2 ఉంటుంది, నీటి దాంట్ మీద. వరాహ పూర్తిగా భూమి మీద ఉంటుంది. తర్వాత నరసింహ యానిమల్ అండ్ ఫిజికల్ బాడీ. ఆ తర్వాత ఎవాల్వ్ అవుతుంది, మొత్తం బాడీ డెవలప్ అవుతూ ఏమవుతుందండి, నా యానిమల్ హైబ్రిడ్, యానిమల్ అండ్ మ్యాన్. సింహము ఇది హైబ్రిడ్. నేను చూపించగలను. డాంకీకి హార్స్కి మధ్య పుట్టిందే కంచరగాడిద, మ్యూల్ కంచరగాడిద హైబ్రిడ్ అనేది ఉందని. అది పుట్టిన తర్వాత నెక్స్ట్ది ఏంటండి, లిలిపుట్స్ వామనావతారం చిన్నగా. ఆ తర్వాత పరశురాముడు ఆది మానవుడు వచ్చాడు. ఆది మానవుడు తర్వాత శ్రీరామచంద్ర ప్రభు ధర్మం ఎలా నడుచుకోవాలా అని. భార్య ఏకపత్ని వ్రతం ఉండు నాయన, ధర్మం రాజు అనేవాడు, పర్ఫెక్ట్ కింగ్. ఆ తర్వాత లార్డ్ కృష్ణ, ఎ వైజ్ కింగ్. ఇలాగా అప్పుడు అస్తమానం యుద్ధాలు చేసేయకూడదు. మనం పహల్గామ్ యుద్ధంలో జస్ట్ డ్రోన్ కార్డినల్ సర్చ్ చేసామంతే, చేసాం కానీ ఫుల్ ఫైట్ చేయకూడదు, ఎందుకంటే నష్టపోతాం. సో ఆ విధంగా వైజ్ కింగ్ తర్వాత వచ్చేదే కల్కి అవతారం. అంటే కల్కి అవతారం ఇప్పుడు కృష్ణుడు అంటే రాముడు లేడనే వాళ్ళు ఉన్నారు, కృష్ణుడు లేడనే వాళ్ళు. ఎనర్జీస్ మెటాఫిజిక్స్ చూడాలి. అంటే దైవతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మెటాఫిజిక్స్గా అర్థం చేసుకోవాలి, తత్వంగా. అండ్ ఇక్కడ కూడా సార్, ఇప్పుడు మీరన్న ఈ ఎవల్యూషన్లోనే ఆది మానవుడు, పరశురాముడు, తర్వాత రాముడు, అందరు పుట్టాక ధర్మం ఎట్లా అనేది ఆయన ప్రతిష్ట చేశాడు. తర్వాత కృష్ణుడు వైజ్ కింగ్ లాగా రూల్ చేశాడు. ఇక మరి లాస్ట్కి వచ్చే కల్కి డిస్ట్రాయర్. గాడ్కి పర్మిషన్ ఏంటంటే, గాడ్కి డెఫినేషన్ ఏంటంటే, జీఓడి గాడ్ అని ఎందుకు పెట్టారంటే, జీ ఈజ్ జనరేటర్, అదే జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. ఓ ఈజ్ ఆపరేటర్, పరిపాలిస్తాడు, తిండి పెడతాడు. డిస్ట్రాయర్ చంపేస్తాడు. అంటే ఒక తండ్రి ఉంటాడండి, కొడుకు తండ్రి ఉన్నాడు. 4 సార్లు చెప్తాడండి, 4 సార్లు చెప్తే వినరు వీళ్ళు. తిడతాడు తండ్రి. మారాలి కొడుకు. మారకపోతే ఇంకా ఫ్యామిలీ హెడేక్ అయిపోయి రోజు పోలీస్ కేసులు, రోజు గోండాల మీదకి రావడం, ఇలా చూస్తే తండ్రికి చిరాకు వచ్చి ఏం చేస్తాడు, నీ బతుకు నువ్వు బతకరా అని వదిలేస్తాడు. మనం కూడా అంతే.
దేవుని మాట మనం వినని రోజున ఆయన మనం విన్నంత వరకు అన్కండిషనల్ సరెండరెన్స్ అండ్ టోటల్ సరెండరెన్స్ ఉన్నప్పుడు మనల్ని చక్కగా చూసుకుంటాడు. ఎప్పుడైతే ఎదిరించామో ఇంకా ఆయన నిస్సహాయుడే, హెల్ప్లెస్ దేవుడు. ఇంకా మీ పాటలు మీరు పడండి అన్నాం. మనం ఏం పీకుతాం? మనం జోగి రోజుకుంటే బూడిద రాలుతుందని మనం అధర్మం అయి కొట్టుకుని చచ్చిపోతాం. మనమే చచ్చిపోవడాన్ని కల్కి అవతారం అంటారు. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఏమవుతుందంటే ఏ విధంగా అయితే ఇప్పుడు ఆటం బాంబ్ రూపంలో వస్తుంది అని అన్నారు. క్షితిజ శక్తి కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీగా ఎలా మారుతామో, పొటెన్షియల్ ఎనర్జీ ఇప్పుడు కోల్లో ఉన్న థర్మల్ ఎనర్జీ హైడ్రో ఎలక్ట్రిసిటీగా మారుతామో, నీళ్ళల్లో ఉన్నటువంటి హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎలాగైతే మనము ఈ కరెంట్గా హైడ్రో పవర్ ఎలాగైతే మారుతామో ఆ విధంగా కల్కి అనేటటువంటిది సింబాలిక్ రిప్రజెంటేషన్గా చెప్పబడింది తప్ప హీ విల్ నాట్. ఎవరన్నా చూసారా రాముడు హ్యూమన్ బాడీలో వచ్చాడని? ఎవరన్నా చూసారా కృష్ణుడు హ్యూమన్ బాడీలో వచ్చాడని? ఒక హ్యూమన్ బాడీ ఇలాగ శరీరాన్ని ఇలాగ ఎత్తితే గోవర్ధన గిరినే ఎత్తాడు ఆయన. 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అది చిన్నది కాదు. ఏంటి అంత పర్వతాన్ని కృష్ణుడి లెవెల్కి తగ్గట్టుగా ఉంది అది. ఏదో ఒక రాక్షసుని 2 రాక్షసులను చంపాలంటే కేవలము కృష్ణావతారం అవసరం లేదు, మామూలు చిన్న అవతారం చాలు. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం పెట్టాడు. ఆంజనేయ స్వామికే బాస్ కాబట్టి కృష్ణుడు పెద్దది ఎత్తుతాడు ఆయన లెవెల్కి తగ్గట్టుగా, ఆంజనేయ స్వామి చిన్నది. అంటే భక్తులు ఎలా అర్థం చేసుకోవాలా? ఆ రాముడు మనకులాగా పుట్టాడు, మనకులాగా ధర్మాన్ని చూపించారు, కృష్ణుడు చూపించారు. ఇలా సైంటిఫిక్గా అప్రోచ్తో, రేషనల్ అప్రోచ్తో, హేతుబద్ధంగా ఆలోచించేవాళ్ళు, సైంటిఫిక్ అప్రోచ్తో వెళ్ళేటటువంటి వాళ్ళు, లాజికల్ కన్సిస్టెన్సీతో వెళ్ళేవాళ్ళు న్యూక్లియర్ బాంబుగా. దేవుడు అనేటటువంటి దానికి డెఫినేషన్ ఏంటంటే ఆల్ పెర్వేడింగ్, సర్వవ్యాపకుడై ఉంటాడు, ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతుడై ఉంటాడు, ఓమ్ని సెంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రజెంట్. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, ఒంటరిగా ఉంటాడు. ఒక్కడే ఉన్న నేను అనేకం అవ్వాలనుకున్నాడు. మనమే కల్కీలం, మనమే భగవంతుడు. అందువలన కేవలము మనము ఒక వ్యక్తిగా ఊహించినప్పుడు రాముడున్నాడు, లేడు, రాముడు మనిషి, రాముడు. ఇప్పుడు సరయూ నదిలో ఆయన డిసప్పేర్ అయిపోయాడు. మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు వీళ్ళంతా ఏమన్నారు? సరయూ నదిలో వెళ్ళిపోయిన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆత్మహత్య చేసుకున్నట్టే అని అన్నారు. అంటే అర్థమయ్యేలా చెప్పాలని, పాపం ఆయన మహాపండితులు, ఆయన తెలియక కాదు, జనాలకు అర్థం అవ్వాలని. కానీ జనం ఎందుకు అలా అనుకుంటారు? రాముడే క్రిస్టియన్ మతం వాళ్ళు, మిగతా హిందూ మతంలో ఉన్నవాళ్ళు రాముడు చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. కృష్ణుడు శవం కుళ్ళిపోయిందని చాగంటి గారు చెప్పారు, ఆయన చెప్పారని నండూరు గారు వీళ్ళంతా చెప్పారు. 7.5 రోజులు అర్జునుడు వచ్చి శవం కుళ్ళిపోయింది. వాట్ ఈస్ దిస్? అక్కడ బోర్డు ఉంటుంది, అక్కడ కృష్ణుడు అక్కడ మనకి సోమనాథ క్షేత్రంలో ఏమనుంది? ద ఎనర్జీ ఆఫ్ ద లార్డ్ కృష్ణ sent into వసుంధర, భూమి మీదకి పంపించేశాడు తన ఎనర్జీని. అండ్ he went back to his abode అని క్లియర్గా బోర్డు పెట్టారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పెట్టింది అది. సో మనం అర్థం చేసుకోవడం బట్టి ఉంటుందన్నమాట మెటాఫిజిక్స్. అందుకనే ఏమన్నామంటే రాముడు పుట్టక ముందే రామనామం ఉంది. ఓకే, రాముడు పుడతాడని చెప్పి ఆ మెటాఫిజిక్స్ని వాల్మీకి చూసి రాశాడు, యోగ దృష్టితో చూసి రాశాడు. చూసి రాసినటువంటి ఆ రామప్రభువు వ్యాసుడితో పాటు జీవనం చేశాడు. హీ ట్రావెల్డ్, ఆయనతో కాంటెంపరీ అయ్యాడు, ఇద్దరు కలిసి అయ్యారు, ఆయనకి గురువు అయ్యాడు, వాళ్ళ పిల్లల్ని పెంచాడు. ఇట్లా అంటే దైవతత్వం అది. అంత ఈజీ. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది, రామాయణ కాలం తలుచుకొని ఈయన రాశారా, లేకపోతే అదే టైంలో ప్యారలల్ గా జరిగిందా, లేకపోతే ముందు రాశారు? యోగ దృష్టితో చూశాడు. రామ అవతారం రాబోతోంది, రాముడు ఇట్లా పుడతాడు, ఆ సరయూ నదికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నంత వరకు, రామనామం ఉన్నంత వరకు, సరయూ నది ఉన్నంత వరకు రాముడు ఉంటాడనమాట. ఈ ప్రాంతంలో అయోధ్య ఉంది, ఆ అయోధ్యలో పుడతాడని ఆయన అలాగే పుట్టాడు. రాముడు దశరథుడికి వీళ్ళకి పుడతాడని ఆయన వాల్మీకి గారు ఏదైతే రాశారో అలాగే పుట్టారు. ఇది కావ్యం కాదు, ఇది హిస్టరీ ప్రకారం జరిగింది. ఎవిడెన్సెస్ ఉన్నాయి, రామాయణం ఎవిడెన్స్ ఉంది, రాముడికి కృష్ణుడికి ఎవిడెన్స్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే అది పుట్టిన తర్వాత ఆయన రాసిన ఎన్నో సంవత్సరాలకి శ్రీరామచంద్ర ప్రభు పుట్టాడు. ఈయనతో పాటు ట్రావెల్ చేశాడు కాంటెంపరీగా. కాబట్టి ఏదో మిడిమిడి జ్ఞానంతో, ఇప్పుడు డిబేట్లో కూర్చునే వాళ్ళండి ఇప్పుడు వస్తారండి, వాళ్ళు మేము వాదిచ్చేస్తామండి, రాముడు లేడు, కృష్ణుడు లేడు, రాముడు మానవుడు, రాముడు చచ్చిపోయాడు అంటారు. అసలు డిబేట్లో కూర్చున్నప్పుడు నేను ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్ డాక్టరేట్షిప్ చేసిన వాడిని, నాకు ఆ ఎలిజిబిలిటీ ఉంది. యాజ్ ఎ ప్రొఫెసర్గా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్తో తిరిగిన వాడిని, ఒక అధర్వణ వేద పండితుడిగా బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగాను. ఇప్పుడు నా గురువుల పేర్లన్నీ చెప్పారు, భారతీ తీర్థస్వాముల వారు వీళ్ళంతా. సో
వీళ్ళ దగ్గర నేను అధర్వణ పండితుడిని, నాకు తెలుసు. నేను అష్టాదశ శక్తి పీఠాలకి మమ్మల్ని గవర్నమెంట్ డెప్యూట్ చేస్తుంది వేద పండితుల్ని. వాళ్ళతో పాటు మా చిన్నప్పటి నుంచి మేము జగద్గురువులతో, భారతీతీర్థ స్వాముల వారితో, మేము సుందర చైతన్య స్వాముల వారు, మేమందరం వెళ్తూ ఉండేవాళ్ళం. భారతీతీర్థ స్వాములు కళా పోషణ అని ఉంటుంది, అమ్మవారి కళలు పెట్టడం. ఆ వాళ్ళతో మా గురువుగారుల వేమల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు, మేము వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళం. సో నాకు అథెంటిక్గా ఆ గ్రంథాల నుంచి చదివినది అథెంటిక్గా నేను అటు సైన్స్ని ఇటు ఏన్షియంట్ స్క్రిప్చర్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను. ఇంకా ఉన్నది ఉన్నట్టే. సో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ శంబాలగ్రామం అదే. ప్రభాత్ రంజన్ సర్కార్ ఆయన గురించి తెలియాలి కదా జనాలకి. దీన్ని నమశివాయ శాంతాయ చదవాలి వీళ్ళు. వజ్ర కాఠోర కుసుమ కోరక, వజ్ర కాఠోర కుసుమ కోరక, పినక పాణయే నమో నమస్తే, పినక పాణయే నమో నమస్తే, రజతగిరి నిభ చంద్రశేఖర, రజతగిరి నిభ చంద్రశేఖర, సర్వగుణాని జనమితే, సర్వగుణాని జనమితే. ఇది శంబాల గ్రామంలో శివుడు ఉండే డెఫినేషన్. వజ్ర కఠోరంగా, అంత కాంప్లెక్స్. డైమండ్తోనే కొట్టాలి. కార్బనే అది, మామూలుగా ముట్టుకుంటే బూడిది. ఇలాగా కార్బన్ కాంప్లెక్స్ స్ట్రక్చర్లో డైమండే కట్ చేయాలి, మామూలుగా తగదు. అలాగ శివుడు అంటే అంత కఠినమైనటువంటి వాడు. కుసుమ కోరక, అట్ ద సేమ్ టైం కాంట్రడిక్షన్. పువ్వంత స్మూత్గా ఉంటాడు. ఆర్య ఆ సినిమాలో, అల్లు అర్జున్ సినిమాలో, అరే వీడు మరీ తీవ్రంగా ఉన్నాడు, కొంచెం ఆడపిల్లలను చూపించంటారా, వీడు మరీ ఫెరోషియస్గా ఉన్నాడు అంటారు, వైలెంట్గా ఉన్నాడని. అట్లా శివుడు పువ్వులాగా మెత్తగా ఉంటుంది ఆయన మనస్సు. రజతగిరిని బహ, కొండల్లో ఉంటాడు. వెండి కొండలు అంటే హిమాలయాలేనా, ఇంకా మెరిపేనా? అది శంబాల గ్రామము. సో దీన్ని ఇట్లా అన్వయించుకోవాలి. సో అందువలన సాక్షాత్తు ఈ యొక్క గురువు గారైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్ని చేశారు. ఆయన ప్రగతిశీల ప్రయోజక తత్వం అని ఒక తత్వం ఇచ్చారు, ప్రౌట్ అంటాం దాన్ని. ఆ తత్వం మీద డాక్టర్ రవి బాత్రా అని సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన ఏం చేశాడు, యుఎస్ఏలో టెక్సాస్లో ఉన్న యూనివర్సిటీలో ఆ ప్రొఫెసరు ఇది సబ్మిట్ చేస్తే నోబెల్ ప్రైజ్ వచ్చింది. గూగుల్ చేసి చూసుకోవచ్చు. డాక్టర్ రవి బాత్రా 1993 నోబెల్ ప్రైజ్ విన్నర్ అని కొడితే ఆయన గురువు గారి వల్లే నాకు వచ్చింది, ఆ ప్రౌడ్ ఫిలాసఫీ వల్ల అన్నారు. అలాగే సైన్స్లో ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం చేస్తే, ఎలక్ట్రాన్ దగ్గర ఆగిపోయాం మనం, ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం చేస్తే మైక్రోవైటా వస్తుంది అన్నారు, సూక్ష్మ పదార్థం. ఆ మైక్రోవైటా అనే ఇప్పుడు గాడ్ పార్టికల్ అని అందరూ ఫిజిస్టులు అందరూ చెప్తున్నారు. ఆ మైక్రోవైటం ఆవిర్భావం వల్ల C612 అన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ సైన్స్ అంతా కూడా అవుట్డేటెడ్ అయిపోయింది. అవుట్డేటెడ్ అయిపోయినప్పుడు పాత వెర్షన్ వదిలేస్తాము, న్యూ వెర్షన్తో ఫాలో అవుతాం. సో ఈ న్యూ వెర్షన్తో వచ్చినటువంటి దీనివల్ల ఇట్ బ్రాట్ రాడికల్ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దాంతో విప్లవాత్మకమైనటువంటి మార్పు సైన్స్ రంగంలో వచ్చినాయి, నానో టెక్నాలజీలో మార్పులు వచ్చినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి. దీనివల్ల ఏమైంది, ఆల్ ద డెఫినేషన్స్ దే షుడ్ బి రీడిఫైన్డ్ అగైన్, పునర్నిర్వచించాలి సూత్రాల్ని, ఫార్ములాస్ అన్ని దే షుడ్ బి రీఫార్ములేటెడ్ అగైన్. అలా మొత్తం సంచలనాలు వచ్చింది. ఆఖరిగా గురువు గారు దాంట్లో ఇంకా చాలా చేశారు. ఆయన ఒక మచ్చుక మన నరేంద్ర మోడీ గారే ఆయన ఇచ్చినటువంటి శంబాల గ్రామం అధినేత అయినటువంటి ఆ గురువు గారు ఇచ్చినటువంటిదే ఎడ్యుకేషనల్ పాలసీని ఇండియాలో పెట్టారు. మెకాలే ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ను మనం ఫాలో అవుతున్నాం ఇప్పటి వరకు బ్రిటిషర్స్. 2022లో నరేంద్ర మోడీ గారు ఇలా ఎడం చేత్తో తీసేసి NEP అని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని పెట్టారు. అది ఎక్కడి నుంచి బేస్ అయింది, ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఆనందమూర్తి గారు గురువు గారు ఇచ్చినటువంటి న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ, నవ్య మానవతా విద్యా విధానాన్ని, అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి గురుకుల శిక్షణ విద్యా విధానాన్ని ఆయన ఇస్తే రొమానియన్ గవర్నమెంట్ ఆ కాలంలోనే ఇంప్లిమెంట్ చేసుకుంది. అట్లీస్ట్ ఇప్పుడైనా మన గురువు గారు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు పెట్టారు. ఈ విధంగా ఆయన 5018 ఆనంద మార్గ ప్రభాత్ సంగీతాన్ని కొడితే వస్తాయి పాటలన్నీ. స్పిరిచువల్గా ఎంతో 10,000 మంది అవధూతలను తయారు చేశారు ఆయన. శంబాల గ్రామంలో ఎప్పుడు కూడా గానగాపురంలో దత్తాత్రేయ స్వామి వారు ఎలాగైతే అవధూతలను తయారు చేస్తారో శంబాల నగరం అంతా కూడా ఋషులతో నిండిపోతుందని కలియుగం చెప్పింది. ఇక్కడ ఏ ఆశ్రమం కూడా 10,000 మంది సాధువులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. 10,000 మంది ఆ కాపాలికులు, ఆ యొక్క సాధువులే ఆనంద మార్గ సాధువులు. ఆ తర్వాత వాళ్ళు గురువు గారైనటువంటి 10,000 మంది అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్, ఇంజనీర్స్ అంతా కూడా ధర్మ గురువు, ఆయన ధర్మ రూపాన్ని ఎత్తారు. అందువలన జగద్గురువుగా అయినటువంటి ఆదిశంకరుడు ఎలాగో బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని ఆయన చెప్పారు, దేవుడే సత్యం ప్రపంచం అబద్ధమని. కార్ల్ మార్క్స్ వచ్చి
జగత్ సత్యం బ్రహ్మ మిథ్య అని చెప్పాడు, మెటీరియలిస్ట్ అంటాడు ఫిలాసఫీ. గురువు గారు వచ్చి ఏం చెప్పారు, శంబాలా గ్రామం గురువు గారు కల్కి అవతారం అంటే ఎవరో శ్రీకృష్ణుడే. ఆయన ఏం చెప్పాడు కృష్ణుడు, బ్రహ్మ సత్యం జగదభి సత్యం, రెండు సత్యమేరా నాయన, బతకాలిగా ఫోన్ బిల్లులు అవి కట్టాలి కదా అని. సో ఇక్కడ ఏంటంటే అండి, మనము ఈ శంబాలా గ్రామం అంటే ఈ లైన్లో ఉన్నటువంటి సముదాయం, అక్కడ 4th డైమెన్షన్తో చూస్తామా, ఆ శక్తి మనకు వస్తుంది. ఇప్పుడు సాధన చేయడం వస్తుంది. ఇంకా మనం డీజనరేట్, ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం మనం చంద్రమండలంలోకి వెళ్ళామండి, టెక్నాలజీ లేదు మనకి, వెళ్తారు అంటే మనం నమ్మలేదు. ఇప్పుడు వెళ్ళగలుగుతున్నాం. చంద్రమండలం ఏమిటి, అమెరికాలు ఏమిటి, చంద్రమండలం వెళ్ళి వచ్చేస్తున్నాం. అలాగే ఇక్కడ మనుషులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, శంబాలా గ్రామం ఒక భూమే అనుకుంటారు. ఈ భూమి మీద మనం ఉన్నటువంటి దగ్గరగా మనం నివసిస్తున్న దాన్ని పాలపుంత అంటాం, మిల్కీవే అంటాం. ఇలాంటి సూర్యుళ్ళు అంటే ఈ సూర్యుడికి దగ్గరగా ఉన్నది. ఇలాంటి సౌవర్ణి అంటాం సూర్యుడిని. అక్కడ ఎన్ని సూర్యుళ్ళు ఉన్నారంటే, అసలు సోలార్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయంటే 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు యాజ్ ఆన్ దిస్ డేట్. ఇక్కడే విశ్వంలో, ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్, 3200 కోట్ల సూర్యుళ్ళు ఉన్నారు. ఆ సూర్యుడికి ఫ్యామిలీస్ ఉన్నాయి, మనకు ఫ్యామిలీస్ ఉన్నట్టే, సోలార్ ఫ్యామిలీ. అందులో ఇక్కడ భూమికి దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని మనము పాలపుంత మిల్కీవే అన్నాం. మూన్, మార్స్, జూపిటర్, గురుడు, శుక్రుడు అని పెట్టుకున్నాం. అక్కడ వేరేగా ఉంటాయి. సో ఇక్కడ ఒక్క భూమి మీదే కూర్చి ఇక్కడ ఉన్నటువంటి పాములు ఎన్ని రకాలో తెలీదు, మేకలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు, మనకి జీవరాశులు ఎన్ని ఉన్నాయో తెలీదు. ఇక్కడుండి శంబాలా గ్రామం లేదు అంటే ఎట్లా, అదెంత అజ్ఞానమో. వెళ్ళొచ్చాను, అక్కడ శివపార్వతులు భోజనం పెట్టారు. నేను ఒక పక్క వాళ్ళే స్థూల శరీరంతో వెళ్ళామంటున్నారు, ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలంటున్నారు, వాళ్ళే చెప్తున్నారు సూక్ష్మరు. వీళ్ళ బాడీ అంట, వీళ్ళ ఆత్మ అంట వెళ్ళిపోయి వచ్చేసిందంట చూసేసి. ఇలాంటి దానివల్ల శాస్త్రం ఔన్నత్యం తగ్గిపోద్ది. ఇక్కడ వాస్తవానికి ఈ టాపిక్ నెవర్ ఎండింగ్ టాపిక్ అండి. ఇది చాలా నేను చాలా డౌట్లు ఉన్నాయి, మీరు చెప్తుంటే వింటున్నా అంతే. బట్ ఒక ఫైనల్ విషయంతో కంక్లూడ్ చేస్తా. అయితే నాకు ఒక స్ప్లిట్ ఉంది, అంటే ఇంకా మనం మెటీరియలిస్టిక్ అంటే దాన్ని అంటే అక్కడి వరకు వెళ్ళి అర్థం చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. బట్ సింపుల్గా నేను ఎండ్ చేస్తా. ఆటం బాంబ్ అన్నారు, అది వేస్తే పీడ పోతుంది, ఏం ఉండదు ఇంకా. అప్పుడు కలికి వచ్చినా ఆటం బాంబు వచ్చినా ఒకటే, ఆయనే కలికి అన్నా ఒకటే, అసలు ఏమున్నా ఒకటే. సో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, యథాహి ధర్మ. అప్పుడు ఉన్నది అంతా దుర్మార్గులే. కలియుగాంతానికి వచ్చేసరికి అంతా దుర్మార్గులే, నో ధర్మం. ఇక మరి శిష్ట రక్షణ అనేది ఏముంది దాంట్లో? శిష్ట రక్షణ కల్కి అవతారంలో చెప్పబడలా. కృష్ణుడు పుట్టినప్పుడు, రాముడు పుట్టినప్పుడు మాత్రమే. అంటే ఇంకోటి అంటారు కదా మన వాళ్ళు, శ్లోకం చెప్పేసి దాని అర్థం చెప్తారు కదా, ఎప్పుడైతే ధర్మం ఒంటి కాలం మీదకి వచ్చేసిందో అప్పుడు నేను వచ్చి అందరినీ కత్తితోటి పొడి చేసి ధర్మాన్ని పైకి తీసుకొచ్చేస్తా అని చెప్పి. త్రేతాయుగంలో, కృతయుగంలో 4 పాదాల మీద ఉంది, త్రేతాయుగంలో 3 పాదాల మీద నడింది, రాముడిగా వచ్చాడు. ఈయనేమో 2 పాదాలతో ద్వాపర యుగంలో వచ్చినప్పుడు వచ్చాడు. కలియుగంలో ఏకపాదం ఇప్పుడు నడుస్తుంది. మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మా గురువుగారు అయినటువంటి ఇక్కిరాల వేదవ్యాస్ గారు కలియుగాంతం అని 1999 అని నా చిన్నప్పుడు బుక్ రాశారు. డిప్రెషన్, కలియుగాంతం డిప్రెషన్ అని. ఇదండి గురుగారు 99కి అయిపోతే మన అందరం ఎలాగా అన్న అంటే, నాయన ధర్మం మారుతుంది అన్నారు. అంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన చెప్పింది, నోస్ట్రాడమస్ చెప్పింది, తర్వాత వంగాబాబా గారు చెప్పింది, ఇదంతా కూడా దీని ప్రకారము మనము ఇప్పుడు వాళ్ళంతా ఏమంటున్నారు, శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత ఎప్పటి వరకు అష్టాగ్రహ కూటమి వచ్చింది, 1962లో వచ్చింది. అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారంటే, గంటలు బనగానపల్లిలో గంటలు దాని అంతగా మోగుతాయి అన్నారు. మోగిని అది చూసిన వాళ్ళు ఇప్పుడు కావాల్సి బనగానపల్లి వెళ్ళి అడగొచ్చు ఆ దేవస్థానం. 1962 జరిగింది. సో అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిందంట ఏది, సత్యయుగం. మరి చాలా మంది నేను అలా చెప్తుంటే నన్ను తిట్టిపాడేస్తున్నారు. ఏమని గురుగారు 4,32,000 సంవత్సరాలు కదండి ప్రమాణం, ఇది 5,000 సంవత్సరాలు అయితే మీరు కలియుగాంతో ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంటారు. అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి పిచ్చోడా చెప్పినాడు? వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర అవతారం. నోస్ట్రాడమస్ పిచ్చోడా? లేకపోతే వంగాబాబా పిచ్చిదా? వంగాబాబా పిచ్చిదైతే ఈ రోజున ఎందుకు జపాన్కి ఈ రోజున వస్తుందన్నది, ఈ రోజున వచ్చింది ఎగ్జాక్ట్గా, నా పాత వీడియోస్ ఉన్నాయి. సో ఆ రోజున వస్తుందని చెప్పాను నేను. సో అలా మనము ఆవిడ ఇంకేం చెప్పింది, 2025 గేట్వే ఫర్ 2025 కలియుగాంతానికి జరుగుతాయి కదా, అంటే డీజనరేట్ అవుతాయి. అక్కడ 4 లక్షల కలియుగ పురాణం చదివితే కదండి మన వాళ్ళు, పురాణం చదవకుండా అడిగితే ఎట్లా? క్లియర్గా చెప్పబడి ఉంది కలియుగ భవిష్యత్తు పురాణంలో ఏమని చెప్పబడి ఉందంటే, మానవుడి యొక్క అధర్మ ప్రవర్తన వల్ల కేవలము మానవుడి యొక్క ఆయుర్దాయమే కాదు, ఆ యుగము యొక్క ఆయుర్దాయం కూడా తగ్గిపోద్దని చెప్పింది.
అంటే ఇప్పుడు మనం మంచి హ్యాబిట్స్ అండి, సిగరెట్ తాగం, మందు తాగం, ఎక్కువ కాలం బతుకుతాం శాకాహారం తింటూ, ఏ కిడ్నీలు పోవు, ఏ లంగ్స్ పోవు, వీలున్నంతరూ. కొంతమందికి వచ్చిందంటే అది వేరే విషయం. అలాగే మనం చుట్టూ సొసైటీ, సిగరెట్ నేను తాగుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్, పక్కన ఉన్నవాడి మీద ఊతున్నాను, ఆడు కూడా పోతాడుగా నాతో పాటు. సో మనందరం అధర్మం చేసినప్పుడు దాని యొక్క ప్రభావము భూమి మీద పడి, విశ్వం మీద పడి, ఆ విశ్వంలో కలియుగ ప్రమాణము కూడా 4,32,000 సంవత్సరాలు ఉన్న తగ్గుద్ది. ద స్పాన్ ఆఫ్ ద ఇండివిజువల్ లైఫ్ అండ్ ద స్పాన్ ఆఫ్ ద టోటల్ ఎంటిటీ రెండూ పోతాయని కలియుగంలో పురాణంలో చెప్పారు. మరి లాజికల్గా ఆలోచించకుండా కేవలం మిడిమిడి జ్ఞానంతో మామూలుగా అలా అవ్వదండి, ఇలా అవ్వదండి అని చెప్తే ఎట్లా? కాబట్టి నేను చెప్పేది అథారిటేటివ్గా చెప్తున్నాను. ఈ వీడియో మొత్తం మేధావులు అందరూ చూస్తున్నారు, చదువుకున్న వాళ్ళు. ఎక్కడ ఏ అబ్జెక్షన్ ఉన్నా గూగుల్ చూసుకోండి. ఇప్పుడు నేను లాటిట్యూడ్ లాంగిట్యూడ్లు అది చెప్పాను పొందాకది, ఫస్ట్ ల్యాండ్స్కేప్ అని గూగుల్ చేసి చెక్కండి. 4th డైమెన్షన్ టైము స్పేసు టైం వచ్చింది అందులోకి, చూసుకోండి. థియరీ ఆఫ్ రిలేటివిటీ తప్పంటే నన్నానండి. అంతేగాని నేను అలా చెప్పలేను. నేను శంబాలా గ్రామం వెళ్ళాను, శోభారతలు పెట్టారు అలా అనుకుంటే, నేను పొందాక చాలాసార్లు వెళ్ళాను, చాలామంది వేల మంది భక్తులు వెళ్ళారు, మనందరం కూడా మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫిజికల్గా వెళ్ళాం, ట్రైన్లో వెళ్ళొచ్చు, ప్లేన్స్లో వెళ్ళొచ్చు, బొకారో స్టీల్ సిటీ ఎక్స్ప్రెస్ ఎక్కేస్తే దిగుతాం. అట్లా కాదు, మనము దీన్ని చాలా డెప్త్గా, మనము లాజికల్గా, రేషనల్గా, సైంటిఫిక్గా ఉన్నటువంటిది దైవానుగ్రహం, స్పిరిచువల్ మాస్టర్స్, గురువు యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనకు అర్థమవుతాయి. ఎందుకంటే భగవద్గీతని తీసుకున్నాం అనుకోండి, టాటాలజీ అంటాం. రోజుకో అది ఒకసారి చదివినప్పుడు ఒకలాగా అర్థమవుద్ది, ఇంకోసారి చదివినప్పుడు ఇంకోలా అర్థమవుద్ది. గురువు అనుగ్రహం ఉన్నప్పుడే శాస్త్రాలలో విషయాలు లోతులు అర్థమవుతాయి. అంతేగాని నాకు నేనే పుస్తకాలు చదివేసి గూగుల్ చూసేసి నేను నేర్చేసి నేనే గురువు అయిపోయానంటే, ఇప్పటి వరకు నేను ఒక వీడియో మీరు అడుగుతున్న ప్రశ్నలు నేను చెప్తున్నానంటే, మా గురువు గారు అయినటువంటి చాగంటి గారు, గరికపాటి గారు వీళ్ళంతా చూస్తారు, బెల్ట్ పెట్టి కొడతారు అనే భయంతో ఉంటుంది నాకు. అలాగే సైంటిస్టులు ఉన్నారు, వీళ్ళందరికీ నేను లయబుల్, ఆన్సరబుల్ నేను చెప్పే ప్రతిదీ అని. వీళ్ళకి అసలు గురువులు ఉంటే కదా, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తున్నారు. కాబట్టి ఇది పక్కా నిజం సార్, ఇది నిజము, ఇదే నిజం. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మీరు అన్న ప్రకారం కనుక చూస్తే ప్రపంచం కూడా అట్లాగే ఉంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ వస్తుంది, వీళ్ళు ఇప్పుడు అమెరికా కూడా రష్యా మీద న్యూక్లియర్ సైట్స్ని కొడుతుంది అని చెప్పి, ఇరాన్ మీద కొడుతుందని, మనం పాకిస్తాన్ మీద కొట్టామని, ఇట్లాంటివి ఫస్ట్ ఫీలర్స్ అయితే వచ్చాయి. ఇప్పటికైతే ఎవరు కొట్టలేదు ఎవరిని కూడా, ఫీలర్స్ అయితే వచ్చాయి. ఆ ఫీలర్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మేబీ ఇంకో నెక్స్ట్ ఇయర్, ఆ థర్డ్ వరల్డ్ వార్కి కావాల్సినంత మనం తయారు చేసేసుకొని ఏదో ఒక న్యూక్లియర్ సైట్ మీద కొట్టేసామనుకోండి. నిన్న హిరోషిమా నాగాసాకి అయింది జపాన్లో, రేపు ఇరాన్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, రష్యాలో కూడా కావచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే మరి మనుషుల్ని కాపాడే బాధ్యత కలికి లేదా? మనుషుల్ని కాపాడుతాడు, ధర్మాన్ని కాపాడుతాడు. మనము ఆయన చెప్పిన మాట వింటే, ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ రూల్స్ ఉన్నాయండి, ట్రిపుల్స్ వెళ్ళకూడదు అన్నారు. ముగ్గురం వెళ్తే కమిషనర్ ఏం చేస్తాడండి? నా ఫ్రెండ్ అయితే మాత్రం ఒక లా ఆఫ్ ఇది క్రియేట్ చేశాడు. లా ఆఫ్ క్రియేషన్ అలా తయారైంది. రూల్స్ ప్రకారం మీరు పాటిస్తే ఆయన సేవ్ చేస్తానన్నాడు. బైబిల్లో కూడా లాస్ట్ 10 కమాండ్మెంట్స్ అంతా ఇచ్చిన తర్వాత లాస్ట్ డే, జడ్జ్మెంట్ డే ఉంది. జడ్జ్మెంట్ డే రోజున కూడా వాళ్ళు డీకోడెడ్ లాంగ్వేజ్లో చెప్పారు. వాళ్ళు ఏమన్నారు? అక్కడ చనిపోయినటువంటి శవాలన్నింటిని కూడా, ఆత్మల్ని నేను లేపుతాను, ఎవరైతే మంచి పనులు చేశారో వాళ్ళకి నేను తీసుకెళ్తాను, మోక్షం ఇస్తానన్నాడు, పరలోకమునకు తీసుకెళ్తానన్నాడు. అదే మోక్షం. ఇప్పుడు అన్ని హిందూ మతంలో కూడా అంతే. హిందూ మతంలో మాత్రమే క్లియర్గా ఏం చెప్పామంటే, ఈ శంబాలా గ్రామంలో కల్కి అనే పేరుతో పుడతాడు అని చెప్పాం. మిగతా జైనిజం, బౌద్ధిజం అండ్ క్రిస్టియానిటీ, ఇస్లాం మతాల్లో కూడా మనం చూసుకుంటే 10వ అవతారంగా పుడతారు. అంటే విష్ణుమూర్తి అవతారం అని చెప్పలా, ఏమన్నారు? ఒక వ్యక్తి భారతదేశంలోనే మాత్రమే పుడతాడు అన్నాడు. ఎందుకు చెప్పాలి మరి భారతదేశం అని? వాళ్ళందరూ కల్కి పుడతాడు, పేరు చెప్పలేదు, ఆ పేరు చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ చూసుకోండి, జైనిజం, బుద్ధిజం అన్ని మతాలు చదవండి. చూసిన తర్వాత ఆయన వస్తాడు, ధర్మం తప్పకుండా రక్షిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడండి, పాండవులను రక్షించలేదా? లోపల ఉన్న అమాయకుల్ని, పాండవ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ రక్షించాడు. ఎంతమంది మిగిలారండి లాస్ట్కి? శ్రీకృష్ణ పరమాత్మ రక్షించినటువంటి వాళ్ళల్లో ఎవరైతే ఈ సైన్యము దీని అందరూ కూడా వదిలేద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు అన్నదానికి కేవలం మనుషుల్నే కాదు, పశువుల్ని కూడా, పక్షుల్ని కూడా రక్షిస్తాడు అన్నదానికి రియల్ స్టోరీ నేను చెప్తాను. యుద్ధం జరుగుతోంది, ఒక పక్షి ఆకాశంలో వెళ్తుంది, ప్రెగ్నెంట్ పక్షి, బాణం తగిలింది, అది దానికి తగిలేసింది, ఇంకా చనిపోతుంది. ఆ దెబ్బకి గుడ్డు పెట్టేస్తూ కృష్ణ నా బిడ్డను రక్షించు అని చచ్చిపోయింది. అది ఆ గుడ్డు కిందకి ఆకాశంలో నుంచి పడిపోతుంది. ఈ లోపల శ్రీకృష్ణుడు అంతర్యామి, ఆయన కరుణామయుడు. వెంటనే ఏం జరిగింది? ఒక యోధుడు బాణం వేశాడు ఒక ఏనుగుకి, ఏనుగు యొక్క బ్రెయిన్కి తగిలి ఆ బ్రెయిన్ ముద్ద అక్కడ పడింది. పైనుంచి వచ్చినటువంటి ఆ గుడ్డు వచ్చి కరెక్ట్గా ఆ బ్రెయిన్ మధ్యలో పడింది.
ఈ లోపల ఇంకో బాణం వేశాడు. ఆ గంట ఉంది, ఏనుగు గంట, దాని మీద ఇలా పడింది అడ్డుగా. కురుక్షేత్ర మహాయుద్ధంలో నదులు రక్తాలై ప్రవహించింది, నదుల్లాగా. కొన్ని లక్షల మంది మహాయోధులు, కర్ణుడు, భీష్ముడు, చావేలేని భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఇటువంటి వాళ్ళందరూ చనిపోయారు. కానీ నోరు లేని ఒక చిన్న పక్షి కృష్ణుడిని దాని తల్లి ప్రార్థించింది కాబట్టి కృష్ణుడు ఏం చేశాడు, అంత యుద్ధమైన తర్వాత రా అర్జున అని తీసుకెళ్ళి డెప్ప తీయ అన్నాడు, గంట తీయ అన్నాడు. తీస్తే పక్షి అప్పటికి గుడ్డు పక్షి అయిపోయి ఎగిరిపోయి వెళ్ళిపోయింది. అంటే అంత నమ్మకం ఉన్న వాళ్ళని, అంత పరోపకారం చేసే వాళ్ళని, హెల్ప్ ద నీడ్, హెల్ప్ ద పూర్ అన్నాడు. ఎవరు చేస్తున్నారండి? పూర్కి ఎవరు చేస్తున్నారు? నీడీకే ఎవరు చేస్తున్నారు? మీ స్వార్థం కోసం మీ కుటుంబాలు, మీ పిల్లలకి బట్టలు కొనుక్కుంటున్నారు, లేకపోతే తిండి పెడుతున్నారు, విలాసలో ఉంచుతున్నారు. పేదవాడి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? మీ గురించి దేవుడు ఎందుకు ఆలోచిస్తాడు? నెవర్. ఎవరైతే, అదే చెప్పాను మీకు మొట్టమొదట్లోనే, ఎవరైతే నా ఐడియాలజీని, నా ఆదర్శాన్ని, నా మిషన్ని సరెండర్ అయ్యి నా మిషన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు, ఎవరుంది? అమర్ట్ ఆనంద్ మార్గ యూనివర్సల్ రిలీఫ్ టీమ్ అని ఉంది. ఈ రోజున లాతూర్, ఉస్మానాబాద్లో నేను చిన్నప్పుడు, నేను అక్కడంతా కూడా తుఫాన్లు వచ్చి, భూకంపాలు వచ్చి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇల్లులు కట్టించింది ఆనంద్ మార్గ. వివేకానంద మిషన్, రామకృష్ణ మిషన్, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? మరి ఎంతసేపు మనం కంఫర్టబుల్గా మనం మాత్రమే సంపాదించాలా, 4 కార్లు సంపాదించుకోవాలా, 4 బిల్డింగ్లు ఉండాలా, ఇంకొక 2 పెళ్ళాలు చేసుకోవాలా, ఇంకో 4 గర్ల్ ఫ్రెండ్స్ కావాలా అనుకునేంతవరకు అటువంటి వాళ్ళందరూ ఎగిరిపోతారు. కృష్ణుడు నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు పక్షవాతాలు. అంతేకాదు, అక్కడ వరకు కూడా అక్కడ ఈ లోపలనే పక్షవాతాలు, కాళ్ళు క్యాన్సర్లు, అన్నీ పెట్టేస్తాడు. ఆయనే పెట్టేస్తాడు. నేనే రోగాన్నై ఉన్నాను అన్నాడు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే పేదవాళ్ల పట్ల జాలి ఉండాల, నిస్సహాయుల పట్ల, అబలల పట్ల, పిల్లల పట్ల ఉండాలి. కురుక్షేత్ర మహాయుద్ధం ఎందుకు జరిగింది? ద్రౌపది అనేటటువంటి ఒక స్త్రీని అవమానించారు. ఉమెన్ హుడ్ అంటే మాతృత్వం, మదర్హుడ్ని అవమానిస్తే కృష్ణుడు వచ్చేస్తాడు శనీశ్వరుడు రూపంలో. శనిని కూడా ఆయన వాళ్ళ అమ్మను అవమానించాడని చెప్పి సూర్యుడిని నిర్బంధించి శిక్షించి పడేశాడు 7 నాటి శని. అలాగే రామచంద్రుడు, రామాయణం, సీత అనేటటువంటి ఒక స్త్రీని ఎత్తుకెళ్ళిపోయినందుకు గాను వాడు రావణాసురుడు ఎంత మహాబలాఢ్యుడైనా, బ్రహ్మకి మనవడైనా, పులస్త్య బ్రహ్మ మనవడైనా లేపి పడేశాడు. సో ఎట్టి పరిస్థితుల్లో అశ్వత్థామ ఒక్కడే ఇది తప్పు అని అన్నాడు. భీష్ముడు అనలేదు, సైలెంట్గా ఉన్నాడు. కర్ణుడు వాడే ముందు ఐడియా ఇచ్చాడు. అటువంటి కర్ణుడిని పొగుడుతారు వీళ్ళు. ఈ మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ తప్పు అని చెప్పలా. అశ్వత్థామ ఉన్నాడుగా, చిరంజీవిగా వదిలేశాడు కృష్ణుడు. కాబట్టి ఈ యొక్క ఇది సేవ్ అవ్వాలంటే ఉమెన్హుడ్ని గౌరవించాలి, మాతృత్వాన్ని గౌరవించాలి, పేదవాళ్ళని గౌరవించాలి, పేదవాళ్ళకి సేవలు చేయాలి, ఆ అవకాశంలో అవసరం ఉన్న వాళ్ళని సేవ చేయాలి. అటువంటి వాళ్ళని రక్షిస్తాడు. వాళ్ళకి హక్కు ఉంది, ఏది కల్కి రక్షిస్తాడనే నమ్మకం పెట్టుకోగలిగే హక్కు. సరే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఉంది అడగాలి, ఇది నిరంతరం నడుస్తూనే ఉంటుంది. సో ఇక్కడికైతే ఇప్పటికి ప్రస్తుతానికి ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో అదండి వ్యూయర్స్, మీకు ఎలా అనిపించింది ఈ సబ్జెక్టు ఒక్కసారి మాకు కామెంట్ చేయండి. కొంత లెంతీ అని మీరు అనుకోకుండా ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి టాపిక్స్తో మళ్ళీ ముందు కలుద్దామనే ప్రయత్నం మేము కూడా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.